ఎలా ఉన్నారు శ్రీహాన్ గారు, అజయ్ గారు? బాగున్నాను సార్, థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్. సరే, మీ లైఫ్లో జరిగిన ఆవార పని ఒకటి చెప్పండి. అంటే అంత హార్డ్గా అంటే ఇట కాలేజ్ లైఫ్లో అది మంచి వయసు. అది కాలేజ్ లైఫ్లో మంచి వయసు. సడన్గా నేను కాలేజ్ అయిపోయింది, ఫ్లాట్కి వచ్చేసరికి డోర్ ఓపెన్ చేసింది, డోర్ పెట్టుకుని ఉంది. లోపల లోపల అని చెప్పి ఆలోచిస్తే ఇట మా ఫ్రెండ్స్ దీన్ని తెచ్చుకొని బంచిక్ చేస్తున్నారు. బంచింగ్ చేస్తున్నారు. రొమాన్స్ ఇంకేం జరుగుతుందో నాకు తెలీదు. నేను బయట చదువుకుంటున్నారా మరి లోపల, నాకు కంబైన్ స్టడీసా, మరి ఏం జరుగుతుందంటే డోర్ కొడితే డోర్ దివ్వట్లేదు. 10 నిమిషాలు చూసిన, అర్ధగంట చూసిన, గంట చూసిన. ఒకడు విండోలోకి వెళ్ళి బయటకు వచ్చి ఒక్క 5 నిమిషాలు రా, ఒక్క 5 నిమిషాలు, అసలు ఏం జరుగుతుంది లోపల అంటే అడు మళ్ళీ ఇంకోటి వచ్చిండు, వస్తావా లోపలికి. ఆ తర్వాత ఒక గంట తర్వాత నాకు అర్థమైంది, అమ్మాయిలు లోపల ఏదో జరుగుతుందిరా బాబు అని చెప్పి. అదొక నాకు అది ఒక మెమరీ. అంత అది వెళ్ళలేదు. అది వేరే వాళ్ళు చేస్తుంది, మీరు చేసింది. మనం ఇప్పటివరకు అయితే అలాంటివి ఏం చేయలేదు. సీరియస్లీ ప్యూరు అన్నీ. సరే, మీరు చేసింది సార్ శ్రీహాన్ గారు, మీరు చెప్పరా సార్? నేను చేసింది చెప్పను కదా సార్, ఉంటే చెప్తాను డెఫినెట్గా. అంటే అలాంటి ఛాన్స్ నాకు రాలేదు బేసిక్గా. అంటే ఒకవేళ వస్తే ఏమో ఆ టైంలో మైండ్లో ఏమనిపిస్తుంది, అంటే కమిట్ అయిన తర్వాత అయితే అలాంటి చేయం, కానీ కమిటెడ్ కావాలి ఏమో చెప్పలేము. ఆయన ఏమో సార్ ఈ రోజులలో అందరూ కొట్టుకెళ్ళిపోవడమే, అంతే కదా, వాస్తవే కదా ఇది. అలాంటి బంగారు ఆపర్చునిటీ అయితే నాకు రాలేదు, కానీ అంటే జస్ట్ ఏదో గోడదూకు సినిమాలకు వెళ్ళడం, లేకపోతే ఫ్రెండ్స్తో కలిసి వెళ్ళడం. సరే, సినిమాలు ఇవన్నీ వద్దు సరే, సినిమాలు సిగరెట్ దాటలు ఇవన్నీ జరిగేవే. ఇది పెద్ద ఆవారాయం కాదు నాకు తెలుసు. ఇది మనోడు చెప్పింది చూసారా? అటువంటివి లేదు సార్, చెప్పాను కదా, ఆ ఛాన్స్ రాలేదు, ఆ జోన్లోకి వెళ్ళలేదు. ఇంకా కంప్లీట్గా వేరే రెస్పాన్సిబిలిటీస్, అంటే నాదంతా వేరే ఉండింది, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ అని, వాటితోనే ఇదైపోయింది అనమాట. ఇది కాన్ ఉంటుంది సార్. అదే సార్, నాకు ఛాన్స్ రాలేదు, నాకు ఆ దారి తెలీదు బేసిక్గా. చెప్తే చాలా మంది ఛాన్స్ రాలేదు, నాకు ఛాన్స్ నా కళ్ళ ముందు ఉంది, బట్ నేనేం చేయలేకపోయాను. అది నువ్వు చెప్తే మేము వెంటనే, మాకు తెలియదు, అది ఫ్లాష్ బ్యాక్ కదా, నా మనసుకు తెలుసు కదా. దాచిపెట్టేముంది సార్, చేసిన చెప్తా, చేయలేదు కాబట్టి చేయలేదు. ఫస్ట్ క్రష్ ఎవరు? నా ఫస్ట్ క్రష్ హీరోయిన్ అనుభవం. ఈ హీరోయిన్లు సోనాలి బింద్రేలు ఇవద్దు అసలు, ఈ ఉండవు ఇక్కడ లోపల మన ఊర్లో. నా ఫస్ట్ క్రష్ అంటే తన పేరు చెప్పను కానీ అమ్మాయి మాత్రం హీరోయిన్ మెటీరియల్. మామూలుగా నాకు ఒక ఫంక్షన్లో పరిచయము, సో అట్లా హాయితో కాస్త అట్లా ట్రావెల్ అయ్యాయి, మళ్ళీ బాయ్తో క్లోజ్ అయిపోయింది. నమ్మేయాలి సీరియస్లీ. ఉందా అప్పుడు? ఉందా? పెళ్ళైపోయిందా? పెళ్ళి అవ్వలేదు, ఇప్పుడు స్టిల్ ఉంది. మళ్ళీ వచ్చి పలకరిస్తే నేను కూడా పలకరిస్తా హాయ్ అని. ఇంత కట్టిఫేకా? అంటే జస్ట్ మాట్లాడుకోవట్లేదు అంతే. తన వర్క్స్లో బిజీ, నేను నా షూట్స్లోనే బిజీ. అట్లా ఇప్పుడు నువ్వు ఫేమస్ సెలబ్రిటీ అయిపోయి కదా, అది అంటే అది నా మనసుకైతే నేను అనుకోవట్లేదు, ఇంకా సాధించాలి. సినిమాలు చేసామంటే సెలబ్రిటీవే కదా. అయ్యో 1-2 ఏముంది సార్, ఇంకా చాలా చేసుకుంటూ వెళ్ళిపోవాలి. అట్లా ఆటోమేటిక్గా వచ్చేస్తాయి, వస్తే మంచిది. అట్లా మీకు సార్, మీ ఫస్ట్ క్రష్ హీరోయిన్ పేరు మాత్రం చెప్పండి. సార్ హీరోయిన్ కాదు సార్, ఇంటర్లో ఉండేది ఒక అమ్మాయి ఉండేది. బాగుంటుందా? అరే క్రష్ అంటే బాగుంటారు కాబట్టి వాళ్ళు క్రష్లు అవుతారు. ఒక క్రష్ అని ఎందుకు అంటాం అంటే క్రష్ కాబట్టి. కాదు సరే, ఆ క్రష్ చేసావా? చేయలేదు, చేస్తే ఈ ఇంటర్వ్యూ అప్లోడ్ అవ్వదు. లేదు సార్, అమ్మాయి కట్ చేస్తే అమ్మాయికి పెళ్ళి అయిపోయింది, ఒక పాప కూడా ఉంది. బ్రేకప్ అయిపోయింది, నా ఫస్ట్ క్రష్కి నాకు బ్రేకప్ అయిపోయింది. ఇంటర్లో కొంచెం డీప్ లవ్ నడుస్తుంది, బట్ ఏమో తెలీదు, అనివార్య కారణాల వల్ల ఇదే ఈ క్రష్ ఏం జరగలేదనో మరి ఏంటో తెలియదు, కానీ నేను చూసే విధానం వేరు అమ్మాయిని, మరి ఆ అమ్మాయి నన్ను ఎలా చూసిందో తెలీదు. నేను కూడా అమ్మాయిలానే చూస్తా. అమ్మాయిలో అంటే అమ్మాయిలో చూడడం కాదురా, మరి వేరే ఉద్దేశంతో కాకుండా, అంటే నువ్వు చూస్తావు అన్నావు చూడు ఇందాక బయట, ఆ ఉద్దేశంతో కాకుండా ఒక అది నేను చూడలేదు, మా ఫ్రెండ్స్ చూసారు అట్లా ఆ విధంగా. సో పెళ్ళి అయిపోయింది, ఒక పాప కూడా ఉంది, తను వేరే లైఫ్ లీడ్ చేసుకుంటుంది. నా లైఫ్ ఏమో ఇటు. ఎవరు ప్రపోజ్ చేశారు ఫస్ట్, ఆవిడ మీరే? ఆ అమ్మాయి ప్రపోజ్ చేసింది సార్. ఆ అమ్మాయి ప్రపోజ్ చేసింది,
అప్పుడు కూడా నేను ఫస్ట్ నో అనుకున్నాను. దాని తర్వాత ఇంకా ఏడుస్తూ బాధపడుతుంటే అమ్మాయిని అలా చూడలేక కన్విన్స్ అయ్యి నేను ఓకే చెప్పాల్సి వచ్చింది. దాని తర్వాత కొన్ని రోజులు అయిన తర్వాత ఎందుకు ఓకే చెప్పానా అన్న బాధ కలిగింది. అదే సార్ ఏంటంటే ఇంకా టార్చర్. తను ఏం చెప్తాం అంటే నన్ను ఇష్టపడిందే కానీ బట్ తన మనసులో ఇంకా ఎవరో ఉన్నారు. పైకి మాత్రం నాకు ప్రపోజ్ చేసింది కానీ బట్ తను మెయిన్గా అయితే ఇష్టపడుతుంది వేరే అబ్బాయి ఉండే. ఆ విషయం నాకు తెలియదు, చాలా లేట్గా రివీల్ అయింది. అప్పటికే నేను కొంచెం డీప్ ఇదిలో ఉన్నా. ఒకరోజు అయితే వీధిలో నేను తనతో మాట్లాడుకుంటూ వచ్చి మా నాన్నకి దొరికిపోయా. అదే టైంలో మా నాన్న మార్కెట్కి వెళ్తున్నారు. నేను అమ్మాయితో మాట్లాడుకుంటూ వచ్చి మా నాన్నకి ఎదురుగా దొరికిపోయాను. ఏం చేయాలో అర్థం కాలే ఆ మూమెంట్లో. ఇంకా మా నాన్న కూడా ఏం అనలేదు. అంటే చూసి ఇప్పుడు ఆన్ ద రోడ్ మీద చూసిన వెంటనే ఏమో అడిగేసి ఏం చేయరు కదా, తర్వాత చెప్తాను నీ సంగతి అన్నట్టు ఆ మూమెంట్లో ఎరిగిపోయారు. తర్వాత నాకు క్లాస్ అయింది బాగా. సో నా ఫస్ట్ అలా అయింది, అలా బ్రేకప్ అయిపోయింది అంతే. అజయ్ నిలవలేదు. ఇండస్ట్రీకి రాకముందు అన్నయ్య వచ్చారు, అన్నయ్య నువ్వు రూమ్లో ఉన్నారు, అంతా బాగా సార్ స్ట్రగుల్ ఉంటుంది అన్నయ్యది. అన్నం లేకుండా కూడా మంచినీళ్ళు తాగి కడుపు నింపుకున్న రోజులు ఉంటాయి. అవి ఎప్పుడైనా షేర్ చేసుకున్నాడు నీతో? అంటే రీసెంట్ టైమ్స్లో లాక్డౌన్లో చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసాం అన్నయ్య మీరు. అంటే ఆబ్వియస్లీ ఆ టైంలో నన్ను చూసుకునేది అన్నయ్యనే కాబట్టి ఈ అన్నయ్య ఫేస్ చేసి నేను ఫేస్ చేసినట్టే కదా. ఇప్పుడు వాడి చేతికి ఫుడ్ దొరికితే నా చేతికి దొరికినట్టే. సో వాడికి దొరకలేదు కాబట్టి నాకు దొరకలేదు. సో ఆ టైంలో ఏమైందంటే కొంచెం ఇక హౌస్ కొన్నాము, అదే టైంలో కార్ తీసుకున్నాము, షూటింగ్స్ ఆగిపోవడము, బయట చిన్న అప్పులు, ఒక పక్క హౌస్ ఈఎంఐ కట్టాలి, బ్యాంక్ వాళ్ళు దొబ్బుతున్నారు, ఇంకో పక్క కార్ ఈఎంఐ, అట్లా ఆల్మోస్ట్ ఇల్లు అయితే నోటీసులు వచ్చేసాయి. నోటీసులు వచ్చినాయి, అన్న లాక్డౌన్ కదన్నా కొంచెం లాక్డౌన్ కానీ సెట్ చేద్దాము, నేను ఒకేసారి 3-4 months కట్టేస్తా అంటే ఇట్లా వాళ్ళు వినకపోవడము. మనం ఏ షో అయితే వర్క్ చేస్తున్నామో ఆ షో వాళ్ళని డబ్బులు అడితే గిట్ట వాళ్ళు నీకు అంత డబ్బు ఎందుకు, నేను ఏం నమ్మి నీకు అంత డబ్బులు ఇవ్వాలి, నువ్వు అన్ని ఇవ్వను కానీ 1 లక్ష రూపాయలు ఇస్తాను తీసుకొని వెళ్ళిపోవని చెప్పి ఆ షో వాళ్ళు చెప్పడము. అవన్నీ మనసులో పెట్టుకొని చాలా కుంగిపోయాడు. అప్పుడు ఆ టైంలో అరే సరదాగా చికెన్ వండుకుందాం రా అని నేను అన్నాను. అరే మన పరిస్థితి బాగాలేదు, రోజు పప్పు తింటున్నాం, ఈ టైంలో చికెన్ ఎందుకు అని చెప్పిన రోజులు నాకు లిటరల్లీ నా హార్ట్ఫుల్గా చెప్తున్నాను, సీరియస్లీ దేవుడి మీదట్టు. నేను అడగడం జరిగింది, మా అన్న ఆ మాట నాకు చెప్పడం జరిగింది. సర్లే అని చెప్పి చికెన్ తింటేనే ఫుడ్డా, పప్పు తిన్నా కూడా ఫుడ్డే, సరే అని చెప్పి కాంప్రమైజ్ అయినాము. బాగా ఇక నాది సపరేట్ బెడ్రూమ్, అన్నది సపరేట్ బెడ్రూమ్. బెడ్రూమ్లోకి వెళ్ళి మార్నింగ్ 5 దాకా పడుకోవాడు కాదు, అసలు పడుకోడు, ఆలోచిస్తుంటాడు. అంటే అన్ని సూసైడ్ థాట్ వచ్చింది అన్నమాట, ఫ్యాన్ కూరేసుకొని చచ్చిపోదామని చెప్పి. అది మాకు ఆఫ్టర్ లాక్డౌన్ తర్వాత షూట్ స్టార్ట్ అయిన తర్వాత అప్పుడు ఆ బిగ్ బాస్ ఆఫర్ వచ్చింది కదా, ఆ టైంలో మాకు చెప్పుకోవడం జరిగింది. ఇంకా అరే నాకు ఇట్లా సో నాకు సూసైడ్ థాట్స్ వచ్చినాయి, చచ్చిపోదాం అనుకున్నాను. నాకు అసలు లిటరల్లీ సీరియస్ జేబులో రూపాయి లేదు. ఓకే మనకి షో పైసలేమో వెంటనే అయ్యారు, మనకు తెలుసు కదా. ఇప్పుడు ఈరోజు షో చేసినామంటే నెలకో 2 నెలలకు పడతాయి పేమెంట్లు. చాలా స్ట్రగుల్ ఫేస్ చేసాము. అలా లాక్డౌన్ గడుపుతూ ఆ టైంలో బిగ్ బాస్ ఆఫర్ అవ్వడం జరిగింది. నాకు ఎందుకో ఆ బిగ్ బాస్ డెసిషన్ తీసుకొని మంచి పని చేశాడు. బిగ్ బాస్ వచ్చింది కాబట్టి బిగ్ బాస్ అన్నయ్యది ఒక కాంట్రవర్సీ జరిగింది. అన్నయ్య బిగ్ బాస్ వెళ్ళడానికి 10 లక్షలు వేరే చోట, ఎందుకు అక్కడ వేరే చోట మల్లిమాలలో కట్టి షో నుంచి బయటికి వెళ్ళమన్నారు. అప్పుడు ఆ 10 లక్షలు తేవడానికి మేము కూడా చాలా ఇబ్బంది పడ్డాడు. ఆబ్వియస్లీ 100% అది. ఏంటి ఆ స్టోరీ ఏంటి అసలు? యాక్చువల్లీ మనకి టీమ్ లీడర్స్కి అగ్రిమెంట్స్ ఉంటాయి. మనది ఇంకొక 2 months 3 months అగ్రిమెంట్ ఉంది. బట్ ఆ టైంలో మనకి ఇన్కమ్ సోర్స్ లేదు, చెప్పాను కదా ఇందాక. చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తారు, డబ్బులు లేదు. కేవలం డబ్బు కోసం ఆ షోకి వెళ్ళి నేను మళ్ళీ ఇక్కడ వచ్చి వర్క్ చేసుకుంటాను చెప్పి రిక్వెస్ట్ చేశాడు. అంటే నేను ఎందుకు పంపించాలి, నా ఛానల్ నాకు దెబ్బతింటుంది కదా నువ్వు వెళ్ళిపోతే గిట్ట, సో నా రేటింగ్ నేను ఎందుకు పోగొట్టుకోవాలని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. సో అప్పుడు ఒకవేళ నువ్వు వెళ్తే బట్ అగ్రిమెంట్ ప్రకారం నువ్వు అగ్రిమెంట్లో మనిచ్చి మనం వెళ్ళిపోతే గిట్ట 10 లక్షలు కట్టాలని చెప్పి రూల్ ఉంది అక్కడ. వాళ్ళు తీసేస్తే సంబంధం లేదు, మళ్ళీ మనిచ్చి మనం వెళ్ళిపోతే 10 లక్షలు కట్టాలి. సో చాలా ఆలోచించాడు. కావాల్సింది మనకు ఆ టైంలో డబ్బు. ఆబ్వియస్లీ ఒక మనిషి బతకాలంటే పైసలు కావాలి కదా. ఇప్పుడు మీరైనా నేనైనా అన్నైనా ఇప్పుడు రేపు బయటకు వెళ్తే గిట్ట ఏదైనా కొనుక్కుందామన్నా అట్లీస్ట్ ఛాయ్ తాగుదామన్నా పైసలు కావాలి. ఫ్రీగా అయితే పోయాడుగా ఎవరు ఈ రోజులలో ఎవరైనా ఫ్రీగా ఏమైనా ఇస్తున్నారా? మంచి నీళ్ళు కూడా ఇవ్వట్లేదు, మంచి నీళ్ళు కూడా. సో అగ్రిమెంట్ ప్రకారం సరే చాలా ఆలోచించి
ఫ్రెండ్స్ని వెల్విషర్స్ని ఫ్యామిలీ అందరిని అడిగి డిసైడ్ అయ్యి సర్లే 10 లక్షలు కడదామని చెప్పి డిసైడ్ అయ్యాడు. ఆ టైంలో ఒక 5 లక్షలు అప్పు చేశాను. చంద్రన్న ఒక 2 లక్షలు, సీనన్న 1 లక్ష, శ్రీముఖి ఒక 5 lakhs ఇచ్చింది. ఇచ్చి నేనే నా చేతులతో తీసుకొని వచ్చాను. వచ్చి మళ్ళీ ఆఫీస్లో కట్టేసి ఆడికి అగ్రిమెంట్ బ్రేక్ అయిపోయింది. బిగ్ బాస్కి వెళ్ళాడు. బాధ అనిపించలేదా? జేబులో రూపాయి కూడా లేదు, ఈ టైంలో 10 లక్షలు అప్పు, ఓ పక్కన ఇంటి రెంట్, హౌస్, కారు ఈఎంఐలు ఇవన్నీ ఉన్నాయి, మళ్ళీ 10 లక్షలు అదనంగా అప్పు చేస్తారు. అంటే ఏంటంటే ఇప్పుడు మనకి ఏంటంటే మనం ఒక ప్లేస్లో పనిచేసినప్పుడు ఆ సంస్థ వాళ్ళు మనం నమ్మట్లేదు, మనకి ఇవ్వట్లేదు. సో ఆ టైంలో మనం ఇంకో సంస్థ నమ్ముకుంటే తప్పే ఉంది. అక్కడ మంచి జరగచ్చేమో కదా, ఇక్కడ మంచి జరగనప్పుడు ఆడ మంచి జరగచ్చు కదా. ఆ చిన్న పాజిటివ్ వైబ్ని మైండ్లో పెట్టుకొని ఇక్కడ వదిలేసి ఆడికి వెళ్ళాడు. ఆ దేవుడి దయ వల్ల అది మంచి పాజిటివ్ జరిగింది. ఇంకా అంటే 10 లక్షలు పోతున్నాయి అని చెప్పి ఆలోచించలేదు, మంచి జరుగుతుందా లేదని చెప్పి ఆలోచించాడు. సో 100% కాన్ఫిడెంట్తో మంచి జరుగుతుందని చెప్పి ఫిక్స్ అయ్యాడు. 10 లక్షలు కట్టాడు, అక్కడికి వెళ్ళాడు. దీన్ని కంపేర్ చేస్తే గిట్ట ఒక 3 rates ఎక్కువ సంపాదించాడు. అంటే మంచి జరిగింది. అజయ్, నేను ఒకటి కరెక్ట్గా అడుగుతా చెప్పు. అవినాష్కి పెళ్లి కాకముందు హరియానాకి అవినాష్కి పెళ్ళి అనుకున్నారు, వాళ్ళిద్దరి మధ్య లవ్ ట్రాక్ నడిచింది అన్నారు. ఇది తమ్ముడుగా నీకు తెలిసి ఉంటుంది. ఇది వెళ్ళి వాళ్ళిద్దరు ఫ్రెండ్సా, లవర్సా, లేకపోతే ఎట్లా? ఇప్పుడు అవినాష్కి ఏం పెళ్ళి అయిపోయింది చెప్పొచ్చు, పైన పర్లేదు అన్న దాచిపెట్టడం ఏం లేదు కానీ అంటే లోపల ఉన్నప్పుడు అందరూ వీళ్ళిద్దరి మధ్యలో ఏదో లవ్ ట్రాక్ నడుస్తుంది అది అని చెప్పి బయట చాలా రూమర్స్ వచ్చినాయి. చాలా కింద ఎపిసోడ్స్ కింద కామెంట్స్ కూడా చాలా వచ్చినాయి. బట్ యాజ్ ఏ బ్రదర్గా కాకుండా యాజ్ ఏ ఆడియన్గా చెప్తా, ఇద్దరు మంచి ఫ్రెండ్స్ అన్న, ఇద్దరు మంచి ఫ్రెండ్స్. ఎందుకంటే ఆబ్వియస్లీ హరియానాని నేను కూడా చాలా రెగ్యులర్గా కలుస్తూ ఉంటా. సో తను కూడా చాలా మంచి క్యాజువల్గా ఫ్రెండ్లీగా మూవ్ అవుతుంది, మంచి స్పోర్టివ్ పర్సన్. ఇద్దరు మంచి ఫ్రెండ్స్ అంతే, ఏం లేదు. అంతేందుకు నేను ఆ టైంలో మా బ్రదర్ గురించి కొంచెం ప్రమోషన్స్ చేశా, ఇంటర్వ్యూస్ ఇచ్చి. అప్పుడు తమిళస్ ఏంటంటే మన అజయ్కి వదినగా హరియానా పెట్టారా, ఏది తన వదిన గురించి చాలా గొప్పగా చెప్పాడు అజయ్ అని చెప్పి తమిళస్. నేను ఎప్పుడు చెప్పాను? అసలు మాట్లాడింది మన గురించి కదా, ఇదేం తమిళ అని చెప్పి నేను షాక్ అయ్యా. నేను బయటకు వచ్చిన తర్వాత మా బ్రదర్కి చూపిస్తే గిట్ట, అరే ఏం చేసినవారు నువ్వు అంటే గిట్ట, నేనేం చేశాను మొత్తం వాళ్ళే చేసారా, నాకు సంబంధం లేదని చెప్పి నేను అన్న. ఆ తర్వాత కాల్ ఒకసారి ఓపెన్ చేసి చూడండి ఇట, ఏం లేదులే ఇది ఒకదానికి ఇచ్చాము ఇంటర్వ్యూ, ఇంకా చాలా ఇచ్చాము డేటా, బాగానే ఇచ్చానన్నా, అంటే నువ్వు కప్పు కొట్టాలని చెప్పి చాలా ట్రై చేశాను బయట ఇంటర్వ్యూస్, నీ కప్పేమో అని నా ఇంటర్వ్యూస్ బాగా వైర్లేనని చెప్పి ఇలా చెప్పడం జరిగింది. బట్ ఓపెన్గా చెప్పాలంటే మంచి ఫ్రెండ్స్, ఇప్పటికీ మంచి ఫ్రెండ్స్. వదినతో కూడా మంచి క్లోజ్గా ఉంటుంది. శ్రీహన్, ఎప్పుడు నేవీలో చేశారు కదా? అవును సార్. ఏంటి సార్ నేవీ నుంచి వచ్చి మళ్ళీ ఈ ఇండస్ట్రీకి రావటం ఏంటి? అసలు ఇన్ఫినిటమ్కి వెళ్ళారు, అక్కడ కొన్ని షోలు చేశారు, వెబ్ సిరీస్ చేశారు, యూట్యూబ్లో వైరల్ అయ్యారు. ఏంటి ఎక్కడి నుంచి? అక్కడ బంగారం చాలామంది నేవీలో జాబ్ చేయాలని చాలామంది డ్రీమ్. అవునవును సార్. అటువంటిది అక్కడ వస్తే మంచి జాబ్ వస్తే ఎందుకు వదిలేసి వస్తారు? జాబ్ అంటే మంచి జాబే సార్. అంటే ఏంటంటే ఇప్పుడు నాకు లైఫ్లో చాలా గోల్స్ ఉన్నాయి. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మా నాన్న చిన్నప్పటి నుంచి ఆయన చాలా కష్టాలు పడ్డారు. చిన్నప్పుడు ఆయన్ని ఎవరు చుట్టాలు కూడా దూరం పెట్టేస్తే తిండికి కూడా గతి లేని పరిస్థితులు ఉన్నాయి మా నాన్నకి. వేసుకోవడానికి బట్టలు కూడా ప్రాపర్గా లేని పరిస్థితిలో ఆయన కష్టపడి వెల్డింగ్ వర్క్ అని, తర్వాత టైర్ పంచర్ షాపులోని అక్కడెక్కడ పనిచేసి ఆయన మాకు ఏ కష్టం తెలియకుండా అంతవరకు ఆ స్టేజ్కి వచ్చారు ఆయన. సో ఆయనకి ఏంటంటే ఒక చిన్నతనంలో నుంచే, అంటే ఒక టీనేజ్లో నుంచే ఇదంతా ప్రాసెస్ స్టార్ట్ అయింది. ఫ్యామిలీ అందరూ ఎవరు దగ్గర తీయకపోవడం ఇదంతా. సో టీనేజ్ నుంచి ఆయన కష్టపడడం స్టార్ట్ చేస్తే ఎండ్ ఆఫ్ ద డే మమ్మల్ని పెంచి అంతా చేసినంత వరకు ఆయన కష్టపడుతూనే ఉన్నాడు తప్ప రెస్ట్ తీసుకోలే. దాని తర్వాత ఇంకా నా విషయానికి వస్తే నన్ను చదివించారు, నా చదివి ఉపయోగపడి దగ్గర ఆ గవర్నమెంట్ జాబ్ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను జాబ్ కోసం నేను అసలు ట్రై చేయలే. ఇంట్లో వాళ్ళ డ్రీమ్, నా డ్రీమ్ అయితే కాదు గవర్నమెంట్ జాబ్. నేను ఇక్కడికి వచ్చి సినిమా ప్రయత్నాల కోసం అని చెప్పేసి ఆడిషన్స్కి ఇష్టం వచ్చినట్టు అటు ఇటు తిరుగుతున్నా, ఇంట్లో మాట వినట్లు, ఓన్లీ సినిమా అనుకుంటూ తిరుగుతున్నా. ఆడిషన్స్ జరుగుతున్న టైంలో ఇప్పుడు మా నాన్న ఫోన్ చేసి అప్పుడు అడిగారు అనమాట, ఇట్లాగా జాబులు పడ్డాయి గవర్నమెంట్ జాబ్, నువ్వు అప్రెంటిస్ చేసావు కదా, అదే ఐటీఐ చేశాను అనమాట. నేను ఐటీఐ చేసావు కదా, సో దీనికి జాబ్కి అప్లై చేయి, నీకు జాబ్ వస్తుంది అది ఇది అనేసి అంటే, లేదు నాకు ఇంట్రెస్ట్ లేదన్న. లేదు ఒకసారి అప్లై చేయి, చాలామంది ట్రై చేస్తున్నారు అది ఇది అంటే, రాత్రి బస్ ఎక్కి పొద్దున్న దిగి వెళ్ళి ఎగ్జామ్ రాసేసి మళ్ళీ వచ్చి ఆడిషన్స్ ఇచ్చుకుంటాను ఫార్మాలిటీకి, వాళ్ళ కోసం వెళ్ళా. దాని తర్వాత వచ్చేసి మళ్ళీ ఆడిషన్స్ చేసుకుంటున్నా, ఎగ్జామ్ పాస్ అయిపోయారా, రిజల్ట్ వచ్చింది, ఇంటర్వ్యూకి రమ్మన్నారు అన్నారు. ఇదేంది నేను అసలు చదవలేదు పెట్టలేదు, ఏదో వాళ్ళ ఫోర్స్ మీద వెళ్ళాను, నాకు రావడం ఏంటి అని నాకు అర్థం కాలేదు. చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్ కదా సార్, మొత్తం ఇండియా ఆల్ ఓవర్ ఇండియా నుంచి వస్తారు.
తర్వాత కట్ చేస్తే మళ్ళీ వచ్చేసాను, ఇంటర్వ్యూకి కాల్ లెటర్ వచ్చిందన్నారు. ఇంటర్వ్యూ కూడా సేమ్, రాత్రి బస్ ఎక్కడం, పొద్దున వెళ్ళడం, ఇంటర్వ్యూ అటెండ్ చేయడం, మళ్ళీ వచ్చి నా పని నేను చేసుకుంటున్నాను ఆడిషన్స్. ఇంటర్వ్యూ సెలెక్టెడ్, ఓన్లీ మెడికల్ అన్నారు. మెడికల్ ఏముంది, ఫిట్ వచ్చేస్తుంది ఆబ్వియస్గా. నాకు ఏం అర్థం కాలేదు సార్. అంటే ఆ వారం రోజులు చాలా తెల్లంటికలు వచ్చేసినాయి నాకు. అంత ఆలోచించా, జాబా సినిమానా. అప్పుడు ఆలోచిస్తే ఇంకా వాళ్ళు అంతవరకు కష్టపడి పెంచారు. సో వాళ్ళు సాటిస్ఫై అయ్యేలాగా ఏదో ఒక పని చేద్దాం. ఇప్పుడు జాబ్ జాయిన్ అయినంత మాత్రం నేను అందులోనే పరిమితంగా అయిపోను, దాని తర్వాత సినిమాకి ఎలాగైనా వస్తానని చెప్పి. అంటే ఇది ఎవ్రీ మిడిల్ క్లాస్ బాయ్కి ఉండే ఇది సార్. అంటే ఒక ఏజ్ వచ్చిన తర్వాత రెస్పాన్సిబిలిటీస్ వచ్చేస్తాయి. దాని తర్వాత వాడి డ్రీమ్స్, బైక్ కొనుక్కోవాలి, కారు కొనుక్కోవాలి, ఇలాంటి డ్రీమ్స్ అన్ని పక్కన పెట్టి ఇంకా వాళ్ళ పేరెంట్స్ కోసం కష్టపడాల్సి వస్తుంది. సో నా పరిస్థితి కూడా అంటే ఇంకా వాళ్ళ కోసం కష్టపడదాం, చేద్దాం అని చెప్పేసి అప్పుడు జాబ్ వాళ్ళ ఫోర్స్ మీద జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన తర్వాత నాకు అసలు సాటిస్ఫాక్షన్ లేదు. పొద్దున వెళ్తున్నా, సాయంత్రం వస్తున్నా, హ్యాపీగా జీతం వస్తుంది, తీసుకుంటున్నా. కానీ నాకు కావాల్సింది ఇది కాదు. నాకు పైగా వర్కింగ్ అవర్స్ 8 అవర్సే ఉంటుంది. ఆ 8 అవర్స్ కూడా నాకు చాలా కష్టంగా గడిచేది జాబ్లో, ఎందుకంటే నాకు ఇష్టం లేని పని కాబట్టి. సో అక్కడ ఉన్నప్పుడు ఏమో ఫోన్లు వస్తున్నాయి, ఇక్కడ నుంచి ఆపర్చునిటీస్ వస్తున్నాయి. అందరికీ అవకాశాలు వస్తుంటే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతుంటే, నాకు అవకాశాలు వస్తుంటే నేను రాలేనండి, నేను జాబ్ చేసుకుంటున్నాను అని చెప్పేసి చేజారిపోతున్నాయి అన్న బాధ ఎక్కువైపోయింది. తర్వాత మెల్లగా ఇంట్లో అబద్ధం ఆడా, ఏంటి ఇలా లీవ్ పెట్టేసి వెళ్తున్నాను, సో లాంగ్ లీవ్ పెట్టాను, సో హైదరాబాద్ వెళ్ళి కొన్ని సిరీస్లు ఇవన్నీ చేస్తాను అని చెప్పేసి స్టార్టింగ్లో వచ్చినప్పుడు ఒక ఛానల్ సిరీస్ చేశాను. అలా స్టార్ట్ చేసి మెల్లగా రిజైన్ చేశానన్న సంగతి వాళ్ళకి తెలియదు. వాళ్ళకి ఏం చెప్పారంటే లాంగ్ లీవ్ మళ్ళీ వచ్చి జాయిన్ అవ్వచ్చు అని చెప్పారు. సో ఇదంతా ఎందుకు చేశానంటే వాళ్ళని ఇంకా బెటర్ పొజిషన్లో తీసుకురావాలని. ఇప్పుడు నేను జాబ్ చేస్తే కూడా బాగానే ఉంటాం సార్, 3 పూట్ల తిండి పెడతాను, ఏదో చిన్న ఇల్లు తీసుకుంటాం, ఇలా కాదు. అంటే మా నాన్న ఆయన పడిన కష్టాలకి దీనికంటే మంచి రిజల్ట్ ఇవ్వాలి, వాళ్ళని బాగా చూసుకోవాలి. ఇంకా అంటే లైఫ్లో ఆయన ఏ స్టేజ్లో ఉన్నారో మేము కూడా అదే స్టేజ్లో కాదు, ఆయనకి ఇంకా బెటర్మెంట్ లైఫ్లో మనం ఎదిగామని చూపించాలి అనుకున్నాను. కాబట్టి సో జాబ్ కంటే ఆబ్వియస్లీ ఇప్పుడు బెటర్గా సంపాదిస్తున్నాను, నాకు ఇష్టమైన ఫీల్డ్లో ఉన్నాను. అక్కడ 8 గంటలు కష్టపడినా చాలా ఇబ్బంది అనిపించేది. ఇప్పుడు 12-24 గంటలు నించోని షూటింగ్లో ఉన్నా సరే నాకు అసలు కష్టం అనిపించదు సార్, ఇష్టమైన పని కాబట్టి. సో వాళ్ళ కోసం పేరెంట్స్ని బాగా చూసుకోవాలి కాబట్టి ఇప్పుడు బాగా చూసుకుంటున్నాను. ఎప్పుడు చెప్పారు ఉద్యోగం మానేశారని? మానేసిన 1.5 years సార్. ఏంటి వెళ్ళట్లేదు, నువ్వు రావట్లేదు హైదరాబాద్ నుంచి, నీకు ఫోన్లు రావట్లేదు అది అనేసి అంటే, నేను జాబ్లో ఉన్నప్పుడు ఇచ్చే అమౌంట్ ఏదైతే ఉందో ఇంట్లో ఖర్చులకి దానికన్నా బెటర్గా ఇస్తుండేవాడిని. మీకు అప్పుడు ఎక్కువ ఇచ్చేవాడినా, ఇప్పుడు ఎక్కువ ఇచ్చేవాడిని అంటే ఇప్పుడు కొంచెం ఎక్కువ ఇస్తున్నావు అంటే, మరి నీకేం కావాలి, నేను హ్యాపీగా ఉండడమే కదా మీకు కావాలంటే, నువ్వు హ్యాపీగా ఉండాలి, నేను ఇక్కడ హ్యాపీగా ఉన్నాను, నేను జాబ్కి రావట్లేదు, యాక్చువల్గా రిజైన్ చేసేసాను, మళ్ళీ జాయిన్ అవ్వచ్చు అది ఇదని మీకు అబద్ధం చెప్పాను అది ఇది అనేసి అంటే, అసలు ఎలా రియాక్ట్ అవుతారని కొంచెం భయం వేసింది. బట్ పాజిటివ్గానే రియాక్ట్ అయ్యారు. ఎవరైనా అంతే సార్, ఏ పేరెంట్స్కైనా ఇప్పుడు జాబ్ అనేది ష్యూరిటీ, సెక్యూరిటీ. అలాంటి జాబ్ వదిలేసి వెళ్తున్నాడంటే అమ్మో వాడు ఏమైపోతాడు. పైగా సినిమా ఫీల్డ్ అంటే ప్రతి ఒక్కరికి భయం ఉంటుంది, వెళ్ళిన ప్రతి ఒక్కరు సక్సెస్ అవ్వలేరు, చాలా టైం పడుతుంది. నేను కూడా ఏం చేశానంటే ఫస్ట్ వచ్చి కొంచెం కాంటాక్ట్స్ తీసుకొని అది ఈ కొమ్మ దొరికిన తర్వాత ఆ కొమ్మ వదిలేశాను. వచ్చి అంటే జాబ్ రిజైన్ చేసి వచ్చి ఎత్తుక్కుందాం అని ఉంటే మాత్రం నేను కూడా ఏ రోడ్డు పైన ఉండేవాడిని. సార్ ఇప్పుడు బిగ్ బాస్లో కూడా ఒకసారి చెప్పున్నారు, అసలు మీ పేరు అసలు పేరేంటి సార్? అహ్మద్ సార్. ఎందుకు చాలా తక్కువ రివీల్ చేసి ఎక్కడ రివీల్ చేయలేదు. ఎందుకు శ్రీహాన్గా మారారు? మారాల్సి వచ్చింది సార్ అంటే స్టార్టింగ్ నాకు సినిమా అంటే పిచ్చి, ఎనీథింగ్ ఫర్ సినిమా. అలాంటి మూమెంట్లో అంటే స్టార్టింగ్ వచ్చిన కొత్తలో, హైదరాబాద్ వచ్చిన కొత్తలో కొన్ని ప్రొడక్షన్ హౌసెస్కి బయట తిరిగినప్పుడు ఫస్ట్ యాక్టింగ్ పర్ఫార్మెన్స్ ఆడిషన్ ఇచ్చినప్పుడు పాజిటివ్గా బాగా రెస్పాండ్ అయ్యేవాళ్ళు. తర్వాత ఏం చేస్తుంటావు అది అడిగితే ఇలా జాబ్ చేస్తున్నాను, తర్వాత ఇలా వస్తున్నాను, ఓకే నైస్ సార్, నీ పేరేంటి అన్నప్పుడు పేరు చెప్పగానే వాళ్ళ మొహంలో నాకు కనిపించేది అనమాట, ఏదో కొంచెం డిమ్ అయ్యేది. డిమ్ అయ్యి ఓకే కాల్ చేస్తాం తర్వాత చెప్తాం అనేవాళ్ళు. వచ్చేసేవాడిని. పాజిటివ్ అన్నారు, బాగా చేశాను అన్నారు. తర్వాత అన్ని పర్ఫార్మెన్స్ బాగా చేస్తున్నావు, తక్కువ టైంలో ఇది చేస్తున్నావు, బాగా గ్రాస్ చేసుకుంటున్నావు అన్నారు. ఇంకా ప్రాబ్లం ఏంటో అర్థమయ్యేది కాదు. తర్వాత నా పేరుతో ఏమైనా ప్రాబ్లం ఉందా అని నాకు ఎక్కడో డౌట్ కొట్టింది. ఎందుకంటే నా పేరు చెప్పినప్పుడే కదా సార్ వాళ్ళ మొహంలో రూపురేఖలు మారుతున్నాయి. అది చూసి ఏమో నాకు తెలియదు. మీకు అనిపించింది అలా? అనిపించింది సార్, నాకు అనిపించింది. సో ఇంత కష్టపడి నేను వచ్చిన తర్వాత ఇప్పుడు పేరు ఒకటి అర్థమైంది అనుకోండి, అదొక రీజన్ అవ్వచ్చు. నాకు తెలిసినంత వరకు ఇక్కడ స్టార్టింగే సార్, అంటే ఎస్టాబ్లిష్ కాకముందు ఇలాంటివన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఒకడు ఎస్టాబ్లిష్ అయిపోయిన తర్వాత వాడి పేరు కానీ ఏదైనా పర్లా. చాలామంది ఉన్నారు అలాగా. అంటే నేను సీనియర్ ఆర్టిస్టులు కూడా చాలామంది నేను చూసా. మమ్ముటి గారు, ఆయన పేరు కూడా వేరే ఉందని విన్నా ఆయన తర్వాత. సో ఇలాంటివన్నీ నాకు, సో ఇలాంటివి ఎక్కడ ఫేస్ చేయాల్సి వస్తుందా? నేనేమో అసలే రిస్కీ పొజిషన్లో ఉన్నా, జాబ్ రిజైన్ చేసి వచ్చినాను, ఇప్పుడు కొంచెం వస్తున్నాయి. ఇలాంటి టైంలో ఇది ఎక్కడైనా ఉన్న మైనస్ అవుద్దా అని భయం వేసి
ఇంకా ఇంట్లో వాళ్ళతో మాట్లాడా పేరెంట్స్తో, ఇలా పేరు మారుద్దాం అనుకుంటున్నాను, స్క్రీన్ నేమ్ సపరేట్గా, సో మీకు అభ్యంతరమా ఇంకా అని చెప్పేసి అడిగితే, లేదు మాకేం ప్రాబ్లం లేదు, పేరు మార్చినంత మాత్రం నా కొడుకు కాడు కదా సో అని చెప్పేసి అంటే 2-3 ఆప్షన్స్ పేర్లు నేనే చెప్పాను మా నాన్నకి. ఆ శ్రీహాన్ అని పేరు కూడా మా నాన్నే పెట్టారు. సూపర్. సరే, ఈ ముస్లిమ్స్ వర్గాల్లో ఇష్టపడతారా ఇవన్నీ కమ్యూనిటీ మార్చుకుని? ఎందుకంటే మీ ఇంట్లో అర్థం చేసుకుంటారు కాబట్టి, మీ కమ్యూనిటీలో వాళ్ళు అంతా ఒప్పుకుంటే యాక్సెప్టబుల్? తక్కువ సార్, అంటే కొంతమంది యాక్సెప్ట్ చేస్తారు, కొంతమంది యాక్సెప్ట్ చేయరు. అంటే నాకు ఇప్పుడు వరకు యాక్సెప్ట్ చేసే వాళ్ళే తగిలారు, సో యాక్సెప్ట్ చేయని వాళ్ళు అయితే ఇంకా నాకు ఎదురు రాలేదు అలా అయినా. ఎందుకంటే పేరు మార్చినా అంటే నేను ఒక పేరు తీసుకొస్తున్నాను కదా సార్, సో పాజిటివ్గా. సో అందుకని నాకు అలాంటి పరిస్థితి అయితే ఎప్పుడు ఎదురవ్వలేదు. ఇట్లాగే ఈ కూడా నల్లదారం కట్టేశారు మొత్తం, షూటింగ్ కంటిన్యూటీ. ఎందుకంటే ఇదొకటి ఉంటుంది, ఇక్కడ ఒకటి నల్లదారం ఉంటుంది, షూటింగ్ కంటిన్యూటీ. 2 రోజులు అయితే రుద్రాక్ష కూడా వస్తుంది మెడలోకి. అంటే బేసిక్గా నాకు తెలుగు ట్రెడిషన్స్ కూడా చాలా ఇష్టం సార్. తిరుపతి దర్శనం 4-5 సార్లు తిరుపతి దర్శనం అయిపోయింది, కాణిపాకం దర్శనం అయింది, గోల్డెన్ టెంపుల్ అయింది, అన్నవరం సత్యనారాయణమూర్తి స్వామి దర్శనం అయింది, విజయవాడ దుర్గమ్మ అదొక్కటే బ్యాలెన్స్ ఉంది, ముక్కుంది, అది కూడా ఇది చేస్తాం. సూపర్ సార్, బాగుంది. అవినాష్ గారు. అవినాష్ సారీ సార్, అక్కడ బయట అవినాష్ తమ్ముడే, ఇక్కడ అవినాష్ జీవితం. ఇదేనా ఇబ్బంది పెడతా? ఇది ఇప్పుడు నేను అడిగింది అవినాష్ వాళ్ళ తమ్ముడు, ఈ మాస్కోడ్ చాలా ఇబ్బంది పెడతా ఉంటుంది. కానీ ఎదిగే వరకు ఇది ఉపయోగపడుతుంది. ఎదిగిన తర్వాత ఒక స్టేజ్ వస్తుంది, ఒక స్టేజ్ వచ్చిన తర్వాత అవినాష్ వాళ్ళ తమ్ముడు పిలవండి అంటారు, అజయ్ని పిలవమన్నారు. అప్పుడు ఇదొకటి అది పక్కన వినటానికి బాగుంటుంది, తర్వాత అది తీసుకోవడానికి కొంచెం లోపల ఎక్కడో ఇది కొట్టేస్తూ ఉంటుంది. నాకు ఇప్పటికీ చాలా కొట్టేస్తుంది. అప్పుడే నాకు ఏంటంటే, అరే నాకు బాగానే సపోర్ట్ చేస్తున్నారు, నన్ను బాగానే ఇష్టపడుతున్నారు, కామెంట్స్ కూడా పాజిటివ్ పడుతున్నారు, అదేదో పిలవడం మీద అజయ్ అని పిలవచ్చు కదా, పోనీ అజయ్ అని ఇబ్బందిగా ఉంటే అట్లీస్ట్ అజ్జు అని పిలవచ్చు కదా. అమ్మ ఏడికి వెళ్ళినా కూడా భయ్యా మీరు అవినాష్ వాళ్ళ తమ్ముడు కదా, నాకు అనిపించింది కొన్ని సందర్భంలో. నాకు అనిపించింది ఈ అజయ్ అనే పేరు తీసేసి అవినాష్ వాళ్ళ తమ్ముడు అని పేరు పెట్టుకుందాం అనుకున్నా, అదే పేరులా పెట్టుకుందాం అనుకున్నా. అప్పుడప్పుడు నాకు కొంచెం మనసులో బాధ అనిపిస్తుంది, అరే అన్ని విధాలుగా బాగానే చేస్తున్నా కదా, ఎందుకు అజయ్ అనే ట్యాగ్ రావట్లేదు ఎందుకని చెప్పి చాలా బాధిస్తుంది. కానీ కొంచెం గట్టి నమ్మకంతో ఉన్నా, కొంచెం అంటే ఈ క్యారెక్టర్ చేశాను, మంచిగా పండింది క్యారెక్టర్. ఈ క్యారెక్టర్ వల్ల మరి ఏమన్నా మార్పు. శ్రీహాన్ గారు సార్, బిట్టర్ ఎక్స్పీరియన్స్ ఒకటి ఉంటుంది ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత, కొంచెం పాపులర్ అయిన తర్వాత ఇండస్ట్రీలో రిసీవ్ చేసుకునే వాళ్ళు బాగుండదు. దానికంటే ముందు మనం ఏం తెలియకుంటే ముందు చాలా బెటర్ ఎక్స్పీరియన్స్. మంచినీళ్ళు కూడా ఎవరు మీ పక్క ఆర్టిస్ట్కి అన్నీ జరుగుతూ ఉంటాయి, పక్కన మీకు ట్యాప్లో తీసిస్తూ ఉంటారు, ఇట్లా ఇటువంటి చాలా చూసి ఉంటారు. ఈ స్టార్టింగ్ స్టేజ్లో జరుగుతుంది ఇటువంటి బెటర్ ఎక్స్పీరియన్స్. అంటే వాటర్ ఇస్తుంటారు, పక్క నుంచి ఫుడ్ ఇస్తుంటారు, ఈ కాదు కానీ సార్, తెలియక అంటే వాల్యూ ఇవ్వక అది వేరు. తెలిసినోడు బెస్ట్ ఫ్రెండ్ అలా చేశాడంటే నమ్ముతారా? కష్టం. అది నా బెస్ట్ ఫ్రెండ్ చేశాడు అట్లా. వైజాగ్ నుంచి ఈ జాబ్ వదిలేసి ఇదంతా వచ్చిన తర్వాత బిగినింగ్ స్టేజ్లో ఒక సిరీస్ ఒకటి స్టార్ట్ చేసాం. సో చేస్తున్నాము 6 నెలలు సార్, దగ్గర 6 నెలలు. నాకు ఇప్పటికీ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంది. దేనివల్ల అంటే కంటిన్యూస్గా 6 months తిండి పెట్టలేదు మాకు. మధ్యాహ్నం 15 రూపాయలు పెట్టి ఒక ఫ్రూట్ సలాడ్, రోడ్డు మీద షూట్. మాకు ఏంటంటే ఇప్పుడు ఒకటి బయటోడు వచ్చేదో చెప్తే మనం నమ్మం, బెస్ట్ ఫ్రెండ్ ఏం చెప్పినా నమ్మేస్తాం, ఎందుకంటే వాడిని మనం నమ్ముతాం కాబట్టి, వాడి ఫ్రెండ్ కాబట్టి. సో అలాగా వాడు మీకు ఇచ్చే పేమెంట్ ఇదిరా, దాని తర్వాత ఈ సిరీస్ ఒక 6 months వరకు నడుస్తుంది, ఇన్ని ఎపిసోడ్లు, మీకు వచ్చే పేమెంట్ ఇది, కాస్ట్యూమ్స్ మీరే తెచ్చుకోవాలి, ఇవన్నీ చెప్తా ఉంటే వాడు చెప్తుంటే ఓకే ఇంతేనేమో, ఇండస్ట్రీలో ఇంతేనేమో స్టార్టింగ్ అంటే వీడికి కొంచెం తెలుసు కదా, ముందొచ్చాడు వీడు, కొంచెం ముందొచ్చి మమ్మల్ని పిలిచాడు అనమాట. ముందొచ్చాడు కాబట్టి వాడు చెప్పేది నిజమేమో అని చెప్పేసి మేము నమ్మి పొద్దున 6 గంటలకి నాది R15 బైక్ ఉండేది, నా ఫస్ట్ బైక్ అది కొనుక్కున్నా. ముందుకుంటుంది అది, బ్యాక్ పెయిన్. సిరి నేను ఇద్దరం బ్యాగ్ వేసుకొని, బ్యాగ్ నిండా బట్టలు కాస్ట్యూమ్స్ వేసుకొని పొద్దున 6 గంటలకి వెళ్ళి కాస్ట్యూమ్ చేంజ్లు రోడ్డు మీదే మొత్తం బట్టలు మార్చుకోవడం కూడా నేనైతే రోడ్ల మీద. సిరి కోసం ఏదన్నా హౌస్ వాటిలో అడిగేవాళ్ళం అనమాట, రిక్వెస్ట్ చేసి ఆంటీ అది ఇదని అమ్మాలి కాబట్టి అలా చేసేవాళ్ళం. పొద్దున బ్రేక్ఫాస్ట్ ఉంటుంది, దోశలు అది కూడా బండి పెట్టుంటారు రాజమండ్రి, వాళ్ళ దగ్గర బాగుంటుంది, అక్కడ తినేవాళ్ళం. 2 liters వాటర్ బాటిల్ ఒకటి ఉంటుంది రోజు మొత్తానికి.
2 liters వాటర్. మధ్యాహ్నం భోజనానికి 15 రూపాయలు ఫ్రూట్ సలాడ్. ఎక్కడ మన మాదాపూర్లో ఇమేజ్ హాస్పిటల్ పక్కన ఒక బండి ఉంటుంది, ఆ బండిలో ఫ్రూట్ సలాడ్ సార్. అంతే. సాయంత్రం 8-7 వరకు షూట్ అవుతూ ఉంటుంది. ఆ ఫ్రూట్ సలాడ్ పొద్దున్న తిన్న ఆ 2 ఇడ్లీలు అంతే. ఏదేదో ఇబ్బంది అయ్యేది అసలు. రోజు అలాగే షూట్ చేస్తూ ఉండేవాళ్ళం, ప్రాబ్లం అవుతూ ఉండేది, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వచ్చేది, ఆకలి. ఫ్రెండ్ కదా, ఇంకా ఏం చేయాలి, సపోర్ట్ చేయాలి. గోడ పైన కూర్చొని సిరీస్ చేస్తున్నప్పుడు గోడ పైన కూర్చొని చేస్తూ ఉన్నా ఏదో ఒళ్ళంతా దురదలు వస్తున్నాయి. ఏంటని చూసుకుందాం అనుకుంటే, రే టైం అయిపోతుందిరా, ప్యాకప్ చేయగలరా, మళ్ళీ మొత్తం ఎపిసోడ్ నేను సబ్మిట్ చేయాలి, త్వరగా చేయి, గోక్కుంటావు ఏంటి చూసుకుంటే, రే కాదురా లోపల కొంచెం ఏదో దురదగా ఉంది ఎక్కువ అనేసి అంటే, అవన్నీ తర్వాత రా నేను ఎపిసోడ్ వాళ్ళు త్వరగా చేయి అనేసి అంటే, ఓకేరా అని చెప్పేసి లోపల అవుతున్నా సరే అది లోపల పెట్టుకొని కంట్రోల్ చేసుకొని పైకి మాత్రం నవ్వుతూ యాక్ట్ చేస్తూ మొత్తం అయింది. మొత్తం ఈవినింగ్ అయిపోయింది, లైట్ ఫెయిల్ అయిపోయింది, ప్యాకప్ చెప్పాడు. వెంటనే దిగిన వెంటనే రోడ్డు మీద వెంటనే షర్ట్ ఇప్పేస్తే 5 గొంగుల పురుగులు ఇలా తిరుగుతున్నాయి. ఆ గోడ మీద కూర్చొని షూటింగ్ చేస్తున్నాం కదా, చెట్టు ఉంది, ఆ చెట్టు పై నుంచి పడుతూ ఉన్నాయి. అది చూసుకునే గ్యాప్ కూడా వాడు ఇవ్వాల. ఎలా అయిపోయాడంటే ఫ్రెండ్ని కేర్ చేయడం వదిలేసి నా ఎపిసోడ్ ఇవ్వాలి నేను, అది ఇది అని చెప్పేసి అరిచేస్తూ ఉంటే, అంత చేసేస్తే రే ఏంట్రా ఇలా అయిపోయింది అన్నాడు. మరి అదే కదరా నేను ఇందాక చెప్తున్నాను, నేను ఆ ప్రాబ్లం నేను చెప్తే నేను చూసుకుంటుంటే కనీసం చూసుకునేలేదంటే, అవునా వెళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్ళు. సరే అని చెప్పేసి బయలుదేరి మళ్ళీ బండి మీద వెళ్తున్నప్పుడు అక్కడ కాపీ చేయాల్సిన ఏదైతే షూట్ అయిందో ఆ మెమరీ కార్డ్ అదంతా, వాడికి ఇల్లు దగ్గర, ఇటుపక్క అయితే వెళ్ళిపోతే దగ్గర, ఆ కాపీ చేయడానికి ఆ ఫుటేజ్ మొత్తం ఇవ్వడానికి మళ్ళీ దూరం వెళ్ళాలి. నేను అదే రూట్ వెళ్తున్నాను కాబట్టి నాకు ఇచ్చేసేవాడు, వెళ్ళి ఇచ్చేసి వెళ్ళిపోని. నేను మా బ్యాగులు వేసుకొని అంత షూటింగ్ చేసి అలసిపోయి, నేను సిరి ట్రాఫిక్లో బండి ఆపుకొని నీరసం వచ్చేస్తుండేది, ఫుడ్ ప్రాపర్ లేకుండా. ఒకవైపు హెల్త్ ఇష్యూస్, దానివల్ల వెళ్ళి ఆ మెమరీ కార్డ్ ఆఫీస్లో వచ్చేసి అక్కడి నుంచి ఇంటికి వెళ్ళేవాళ్ళం. ఫుడ్ కొన్నిసార్లు అయితే ఇంకా మధ్యాహ్నం అప్పుడప్పుడు ఏదో రేర్గా అప్పుడప్పుడు మీల్స్ తెప్పించేవాడు, అది పక్కన రోడ్ పక్కన ప్లాట్ఫామ్ మీద కూర్చొని అక్కడ కూర్చొని తినేవాళ్ళం. చాలా స్ట్రగుల్ ఫేస్ చేశారు. చాలా సార్. అది తింటున్నప్పుడు అంటే ఎంత సెన్స్ లేకుండా అయిపోతారంటే మనుషులు. బయట వాళ్ళు అలా చేశారంటే ఓకే సార్, ఫ్రెండ్స్ కూడా ముద్ద నోటి దగ్గర ఉన్నప్పుడు రే షార్ట్ రెడీ రా, ఎంతసేపు తింటారా, ఏం తినబుద్ధి వస్తుంది. అలాంటి పరిస్థితి చూసి ఇంకా నేనైనా కొంచెం ఇదవుతుంది, కానీ సిరి అస్సలు ఎవరిని దొబ్బదు. చూసింది కట్ చేస్తే సరే ఇదంతా కంట్రోల్ చేసుకున్నాం, ఇది ఒక ఎత్తు. ఒక మేనేజర్ దగ్గర నుంచి కాల్ వచ్చింది, ఏంటమ్మా మీరు అసలు ఏ షోస్ చేయరంట, ఇది వేరే మీ ఫ్రెండ్ దగ్గర ఒకటే చేస్తారంట. అంటే ఎవరు చెప్పారు, అసలు మేము వచ్చిందే వీటి కోసం, ఈ అవకాశాల కోసం కదా అంటే, సార్ మీ ఫ్రెండ్ చెప్పాడు అన్నారు. ఏంటని తర్వాత కనుక్కుంటే, మేము వచ్చిన 2 months తర్వాత నుంచే మాకు ఆపర్చునిటీస్ రావడం స్టార్ట్ అయ్యాయి. మా కాంటాక్ట్ లేక వీడికి ఫోన్ చేస్తున్నారు. వీడికి ఫోన్ చేసినప్పుడు వీడు మాకు చెప్పాలా, ఏది మాకు లేదు నాదే చేస్తారు, వేరేదేం చేయరు అని చెప్పేసి మమ్మల్ని లాక్ చేసేసాడు. కట్ చేస్తే పేమెంట్ గురించి, మాకు ఫుడ్ కూడా ఇలా అవుతుందన్న, కొంచెం ఏదైనా వేరేది ఏదైనా మంచి అవకాశం ఉంటే చూడండి అంటే, అదేంటి మీకు బడ్జెట్ పర్ డే 3000 ఇస్తున్నారు కదా, 3000లో అప్పట్లో హ్యాపీగా కడుపు నిండా తిండి పెట్టినా వాడికి డబ్బులు మిగులుతాయి. అవును, పెట్టలే. కాస్ట్యూమ్స్ అదే ఇప్పుడు కూడా సరిపోద్ది, కాస్ట్యూమ్స్కి మీకు డబ్బులు ఇస్తున్నారు అన్నాడు. అవునా, ఇవన్నీ ఒక మేనేజర్ మాకు చెప్తే తెలిసింది. ఎంత నమ్మక ద్రోహం అంటే, ఫ్రెండ్ అని నమ్మినందుకు అంత చేశాడు. తెలియగానే ఇంకా నెక్స్ట్ డే ఆన్ సెట్ షూట్లో ఉంది సిరి, నువ్వు వీడి దగ్గర నువ్వు పని చేస్తావేమో కానీ నేనైతే అస్సలు పని చేయను అని చెప్పేసి షూట్లో నుంచి వాకౌట్ చేసేసి వెళ్ళిపోయింది అక్కడి నుంచి. నువ్వు వస్తే రా, లేకపోతే లేదు, నేనైతే వెళ్ళిపోతాను, వీడి దగ్గర నేను పని చేయను. రే చెప్పురా సిరికి అదే అన్నాడు. ఏం చెప్పడం రా, ఏం నువ్వు చేసిన పని, నిన్ను నమ్ముకొని ఇక్కడికి వస్తే నువ్వు ఇలా నా చేసేది మా లైఫ్ని అదే అని చెప్పి కొంచెం క్లాస్ పీకి వాడి మీద నేను కూడా 2 పేజీలు నిండుగా కంప్లైంట్ రాసేసి మధ్యలో వచ్చేసాను ప్రాజెక్ట్ నుంచి బయటికి. వచ్చిన తర్వాత నుంచి ఇంకా మిగతా అప్పటి నుంచి ఆపర్చునిటీస్ కొంచెం బాగున్నాయి. మెటీరియలైజ్ అయింది సార్, అది స్క్రీన్ మీదకి వెళ్ళిందా? సార్ వచ్చినాయి. ఇప్పుడు మీరు అన్న ప్రాజెక్ట్ వెళ్ళిందా? ఏది అప్పుడు టీవీ ప్లస్లో అమ్మాయి క్యూట్ అబ్బాయి అన్నట్టు. అదేనా, దానికే పడ్డారు. మీకు ఎప్పుడైనా కోపం వస్తుందా? చాలా రేర్ సార్, తక్కువ. వచ్చిన సందర్భం కూడా చెప్పండి. ఇదే సార్ మెయిన్, ఇప్పుడు చెప్పిన ఆ టైంలో బాగా కోపం వచ్చింది సార్ నాకు. అందుకే లెటర్ రాశారు మీరు కంప్లైంట్. అంతే, అంతకుమించి కోపం వచ్చింది. అంతకుమించి బాగా కోపం వచ్చిన మూమెంట్ అంటే, రోజు వస్తుంటుంది బేసిక్గా ట్రాఫిక్లో కార్ తీసిన అది రోజు ఎవరో ఒకటి ఇష్టం వచ్చినట్టు డ్రైవ్ చేస్తూ ఉంటాడు. రోజు బీపీ కోపం అది వస్తూ ఉంటుంది. అది కాకుండా మొన్న ఏదో రెస్టారెంట్ దగ్గరికి వెళ్తే వైజాగ్లో రీసెంట్గానే రెస్టారెంట్కి వెళ్ళి లేట్ నైట్ ఫుడ్ డిన్నర్ చేద్దామని చెప్పి ఒక రెస్టారెంట్కి వెళ్ళాం సార్. అక్కడ సిరిని ఎవరో కామెంట్ చేశాడు, పెద్ద ఆయన, ఎవరో యంగ్స్టర్స్ అదంటే కామన్, ఒక పెద్ద ఆయన కామెంట్ చేశాడు,
ఒక స్టేజ్ వచ్చిన తర్వాత ఏమన్నా చెయ్యాలి, రియాక్ట్ అవ్వాలంటే ఆలోచించాల్సి వస్తుంది సార్. ఎందుకంటే ఎలా పోర్ట్రే వద్దో బయటకు తెలియదు. ఎవరన్నా అక్కడ వీడియో తీసినా ఏమన్నా చేసినా అలా అని చెప్పేసి ఇప్పుడు మన కాబోయే అమ్మాయిని మన గర్ల్ ఫ్రెండ్ ఎవరైనా అంటే మాత్రం ఊరుకోకూడదు. అలాంటి సిచ్యువేషన్ చాలా కష్టమైన సిచ్యువేషన్ సార్ అది. మొత్తానికి లేచి సీరియస్గా చూసి పెద్దోడు అయ్యావు కాబట్టి బతికిపోయావు నువ్వు అని చెప్పేసి ఒక మాట చెప్పేసి అక్కడి నుంచి వచ్చేసాం. అదే బాగా వచ్చిన కోపం, బాగా వచ్చిన కోపం సార్. నాకు కోరిక లైఫ్లో ఏదైనా గొడవలు ఉండాలి, ఫైట్లు ఉండాలి, ఏం లేవు నాకు. అంటే అది ఫస్ట్ బాగా వచ్చిన కోపం, సెకండ్ ట్రాఫిక్ కదా, చాలా పెద్దవే రెండు. కాదు, మీరు సిరి బయటికి వెళ్ళినప్పుడు సెక్యూరిటీ పరంగా ఫోటోలు అడుగుతూ ఉంటారు, ఇబ్బంది పెడతా ఉంటారా, లేదా దాన్ని ఇబ్బందిగా తీసుకుంటారా, ఫ్యాన్స్ లాగా తీసుకుంటారా? ఇష్టంగా తీసుకుంటాను సార్, నేను చాలా ఇష్టంగా తీసుకుంటాను నేనైతే. ఎందుకంటే ఇప్పుడు మనకి ఎంతమంది లక్షల మంది సపోర్ట్ చేస్తూ ఉంటారు, వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పే అవకాశం మనకు రాదు. సో అట్లీస్ట్ ఈ పరంగా ఎవరైనా వాళ్ళు కనిపించారనుకో, ఓ నువ్వు అప్పుడు సపోర్ట్ చేసావు కదా, ఓకే నీకు థ్యాంక్స్ చెప్పాలి అని చెప్పేసి అట్లీస్ట్ ఆ పరంగానే నేను థ్యాంక్స్ చెప్తా ఉంటాను. నేను మ్యాక్సిమం ఎవరికి నేను ఫోటో ఇచ్చినా, ఎవరు నాకు కలిసినా వాళ్ళ ఫోటో తీసుకున్న తర్వాత నేను థ్యాంక్స్ చెప్తుంటాను వాళ్ళకి. ఇప్పుడు కూడా ఇదేంటి సార్ ఇన్ని మంచి లక్షణాలు ఉన్నాయి, అదే ఎట్లా వర్కౌట్ అవుతుంది? ఇన్ని మంచి లక్షణాలు ఎలా? చాలా రేర్గా ఉంటారు. కాదు, నువ్వు కానీ అన్న కానీ ఊరు వెళ్తూ ఉంటారా? ఊరు వెళ్ళినప్పుడు చిన్ననాడు దోస్తులు ఉంటారు, వాళ్ళతో ఎలా ఎంజాయ్ చేస్తారు? మీరు ఇప్పటికి ఒక స్టేజ్లో ఉన్నారు, చిన్న పల్లెటూరులో నుంచి వచ్చిన తర్వాత ఒక స్టేజ్కి వచ్చేస్తారు, మిమ్మల్ని గుర్తుపెట్టిన వాళ్ళు ఎవరు ఉండరు. అప్పుడు వరకు చెడ్డీలు వేసిన వాళ్ళతో తిరిగి మూతలు తిప్పి అంతా కూర్చొని సిట్టింగ్లు వేసి అక్కడ డ్యాముల పక్కన కూర్చొని తాగి ఈ టైపులో ఉన్న బ్యాచ్ అంతా కలిసి ఒక హైదరాబాద్లో ఒక మంచి వెల్ పొజిషన్లో ఉన్నారు మీరు. తర్వాత ఊరు వెళ్తే వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటారు మిమ్మల్ని? యారా వరే అంటూ ఉంటారా, లేకపోతే మీరు ఎలా వాళ్ళతో కలుస్తారు? మేము ఇక్కడ ఊరికి కార్ బయలుదేరిందంటే అక్కడ ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతుంటుంది, పాస్ అయిపోతుంటుంది. అంటే మా డాడీ నా కొడుకులు వస్తున్నారు అని చెప్పి చెట్టు కాళ్ళు అంటారు కదా, చెట్టు కాళ్ళు, లింగనా నా కొడుకులు వస్తున్నారు, ఒక 4 లీటర్లు ఎప్పు, అండ్ ఇంకా అరే మరి మళ్ళీ రేపు పొద్దున్న తాగుతారా అంటే ఇట ఎందుకు తాగా ఉన్నానా, మళ్ళీ 4 లీటర్లు ఎప్పు అని చెప్పిన తర్వాత ఎవరైతే ఉంటారు కదా గౌడ్స్ వాళ్ళు, సో స్ప్రెడ్ చేసేస్తారు. అండ్ పక్కూరులో అక్కడ అన్నీ తెలిసిపోతాయి. పోయిన తర్వాత పక్కూరులో వీళ్ళు పిల్లలు చాలామంది ఇంటి దగ్గరకు వచ్చి గ్యాదర్ అవుతారు. సో ఏ రోజు మేము అవినాష్ లేడు, అజయ్ లేడు అని పంపించే రోజు అయితే జరగలేదు. వాళ్ళని లోపలికి పిలిచి మా మమ్మీ వాళ్ళకి ఛాయ్ పెట్టి, ఆ పిల్లల్ని ఎవరైతే 10 మంది కానీ 20 మంది కానీ 30 మంది కానీ ఛాయ్ పెట్టి వాళ్ళకి వాటర్ ఇచ్చి తాగిపించి అందరితో క్లోజ్గా మూవ్ అయ్యి అందరికి ఫోటోలు ఇచ్చి హ్యాపీగా పంపించేవాళ్ళం. ఆ తర్వాత వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మనకి ఇంటి దగ్గర చెడ్డి దోస్తులు ఉంటారు కదా, ఈ చెడ్డి దోస్తులలో ఊరు వెళ్తే మొత్తం కళ్ళు మంచిగా కుండ చికెను, నాటుకోడి, మంచిగా వేడిగా మామిడి తోటలో కూర్చుంటాం. మామిడి తోటలో ఒక చాప వేసుకొని లుంగి కట్టుకొని కూర్చొని టెంప్ట్ చేస్తున్నాడండి సీరియస్లీ. అది ఊర్లో కామన్ సార్. ఎందుకంటే నేను చేసినవన్నీ జరిగినాయని చెప్తున్నా కాబట్టి మంచిగా నాటుకోడి వేడి కుండ చికెన్ అక్కడ పొగలు వెళ్తుంటే ఇక్కడ గ్లాస్ కళ్ళు తాగుతుంటే అది సడన్గా వస్తుంది, అది తెలియని ఆనందం. అది పోయినప్పుడల్లా ఈజీగా ఒక 3 to 4 days ఉంటాము. 3 to 4 days మా డాడీ ఏమేమి కావాలన్నీ అరేంజ్ చేస్తాడు. చికెన్ అంటే చికెన్, మటన్ అంటే మటన్, ఎవరిని డిసప్పాయింట్ చేయము. ఆ 3-4 days ఫ్రెండ్స్ అందరూ మాత్రమే ఉంటారు. అయ్యో మా ఇంట్లోనే పడుకున్న రోజులున్నాయి. అంటే మాది చిన్న పెంకుటిల్లే కానీ ఫ్రీ స్పేస్ ఎక్కువ ఉంటుంది, అందరం చాప్ వేసుకొని బయట పడుకుని ఉంటాం. అట్లా అన్న మీరు నాయన అంతా కలిసే తాగుతారా? ఇది తెలంగాణలో సంస్కృతి ఉంది కదా. అంటే డాడీతో మేము ఓన్లీ చెట్టు కళ్ళు తాగుతాం. చెట్టు కళ్ళు నాట్ ఫారెన్ సర్కార్, చెట్టు కళ్ళు. ఓకే, అంటే అది ఆరోగ్యానికి మంచిది. అంటే నాకు అర్థం కదా, అది ఎక్కుద్ది ఇది ఎక్కుద్ది కదా. అంటే చెట్టు కళ్ళు వల్ల కొంచెం కిడ్నీస్ కూడా మంచి జరుగుతుంది, స్టోన్స్ అవి పోతాయి. అదంటారు కదా ఈత కళ్ళు, నీరా, అది మంచిది ఆరోగ్యానికి. సో బేసిక్గా తెలంగాణలో ఫాదర్స్ ఎంకరేజ్ చేస్తారు తాగుతావు అని చెప్పి. ఇక ఫారెన్ సర్కార్ అయితే ఇట్ట దొంగతనంగా తెలియకుండా అట్లా ఇట్లా. అన్న నువ్వు వేస్తారా సిట్టింగ్? అన్న తాగుతాం. అరే మొన్న ఈ మధ్య ఫోటో కూడా ఏదో పెట్టినట్టున్నావు కదా, మన రీలు. అచ్చా, మనది రీల్. ఓకే, ఆ బాటిల్ ల్యాండ్ నుంచి వచ్చింది. లేదు, ఏమైందంటే మామూలుగా మా వదిన వాళ్ళ అమ్మగారింటికి వెళ్ళినప్పుడు మేము ఇంట్లో ప్లాన్ చేసుకుంటాం అన్నమాట. ఇద్దరమే అయితే మేము ప్లాన్ చేసుకొని అట్లా వారంకి ఒకటి లేకపోతే 2 weeks ఒకటి తాగి బాటిల్స్ పడేయడం మర్చిపోయినా. దాన్ని ఏం చేశానంటే మొన్న మాది లిరికల్ సాంగ్ రిలీజ్ అయింది, అదే తాగుబోతు అని చెప్పి నేనేం చేస్తా కొంచెం స్టఫ్ మంచిగా ఉండాలని చెప్పి ఆ బాటిల్స్ అని ఫ్రేమ్లో పెట్టి రీల్ వీడియో క్రియేట్ చేసినాం మేము ఇద్దరం.
సో ఇద్దరం కూర్చొని తాగుతాము. అంటే అంటాడు నువ్వు ఎందుకురా బయట ఎక్కడో తాగి ఆగమాగం పేరెందుకు ఖరాబ్ చేసుకోవడము, ఇంట్లోనే తాగిద్దామని చెప్పి కూర్చొని వేసేస్తారు అట్లా రెంట్ పెగ్గులు అంతే. అంతే దాని అర్థం ఇంకోటి అంతే అంతే. ఈ కొత్త ఇల్లు అమ్మ నాన్నకి చూపించారా? చూపించినప్పుడు ఈ స్ట్రగుల్ ఫేజ్, కరోనాలో వచ్చిన స్ట్రగుల్ అమ్మ నాన్న తెలుసా? మీరు పడుతున్నారు తెలుసు. అమ్మకి బాగా అంటే బాగా చిన్నదానికి ఎమోషనల్ అయిపోతుంది. అంటే మేము అందరు చూసే ఉంటారు, అమ్మ కూడా చాలాసార్లు స్క్రీన్ మీదకి వచ్చింది. ఎందుకంటే ఆ టైంలో మేము స్ట్రగుల్ ఫేస్ చేసింది కాకుండా అమ్మకి మోకాల నొప్పులు, నడవకపోయేది. ఈ 2 కాళ్ళు అంటే నీస్ రిప్లేస్మెంట్ చేయాలి. తను కూర్చొని ఉంటుంది ఊర్లో. మా డాడీ వంట చేస్తాడు, మా డాడీ రైస్ పెట్టడం కానీ మా డాడీకి వచ్చిన వంట ఏదో ఒకటి చేసి మా అమ్మకి ఫుడ్ చేయడం జరిగింది. సో ఆ టైంలో ఇంకా కొంచెం అంటే చెప్పాము కానీ ఎక్కువ స్ట్రగుల్స్ చెప్పలేదు. ఎందుకంటే ఆమెకు ఆల్రెడీ మోకాలు నొప్పులు పెయిన్లో తట్టుకోలేకపోతుంది. మళ్ళీ చెప్పిన తర్వాత ఇంకా ప్రెషర్ ఎక్కువ అయిపోతుంది, ఏమన్నా ఇబ్బంది అవుతుంది అని చెప్పి చెప్పేవారికి కొన్ని స్ట్రగుల్స్ చెప్పాము. ఇట్లా కొంచెం డబ్బులు ఇబ్బంది ఉన్నాయి, కొంచెం ఇంటికి వెళ్ళి పంపవా అని చెప్పి మా డాడీకి చెప్తే మా డాడీ కొన్ని ఖర్చులకు పంపించేవాడు. అట్లా ఎప్పుడు ఆవిడకి చిన్న కోడలు ఎప్పుడు తెస్తున్నారు? చిన్న కోడలు నాకేనా సరే చూడండి సార్ ఎలా అంటాడు. కోడలు వద్దంట. కోడళ్ళు కావాలా? లేదన్న అట్లేం లేదు, కానీ నేను ఇంకేం సాధించలే కదన్నా. ఇప్పుడు సాధించడం ఎప్పుడో సాధిస్తాం. రవితేజ గారు 45 ఏళ్ళకి సక్సెస్ అయినా అప్పుడు చేసుకుంటాడు పెళ్ళి. అంటే నేను ఒకటి ఫిక్స్ అయినా ఏంటంటే ఇప్పుడు నేను పెళ్లి చేసుకుంటా, నా మీద నమ్మకంతో నా ఇంటికి వస్తుంది. తనని నేను హ్యాపీగా చూసుకోవాలి కదా 100%. తనని హ్యాపీగా చూసుకోవాలంటే నా బ్యాక్ బోన్ ఎంతో కొంత ఉండాలి. నా బ్యాక్ అంటే ఎంతో కొంత దాచుకోవాలి. ఎందుకంటే నన్ను నమ్ముకొని ఫ్యామిలీ అందరిని వదిలేసి నా దగ్గరికి వస్తున్నప్పుడు హ్యాపీగా ఫుడ్ అంటే హ్యాపీగా 3 పూటలు తనకు తినిపిస్తూ ఉండాలి. తను అడిగింది కొని ఇవ్వాలి, తను ప్రేమగా చూసుకోవాలి. ఎందుకంటే ఆల్మోస్ట్ మన ఇంటికి వచ్చినట్టే మన ఇంటి మహాలక్ష్మి లెక్క, మన ఇంటి ఆడపడుచు అయిపోతుంది. సో కొంచెం దానికోసం టైం తీసుకుంటున్నా, చేసుకుందాం త్వరలో. శ్రీహాన్ గారు, చాలా ప్రాజెక్టులు ఇందాక మీరు ఎవరైతే ప్రొడక్షన్ మేనేజర్ గురించి చెప్పారు, అట్లాగే చాలా ప్రాజెక్టులు ఓకే అయిపోయిన తర్వాత మీ దాకా వచ్చేస్తారు. రేపే షూటింగ్ అని చెప్తారు, వాళ్ళు ఆగిపోతుంది. రేపొద్దు నుంచి వారం రోజుల నుంచి నువ్వు రావాలి షూటింగ్కి అని చెప్తారు, ఆగిపోతాయి. ఇవి చాలా జరుగుతాయి. ఇటువంటి ఇన్సిడెంట్స్ ఏమైనా జరిగినాయి? జరిగిందంటే అంత ఎగ్జాక్ట్గా మీరు కరెక్ట్గా అడిగితే అదే ఇది ఆల్రెడీ తెలుసా ఏంటని నాకు డౌట్ వచ్చింది. చెప్పండి. నాకు ఎందుకు అన్న ఆ ఇంటర్వ్యూ కంటే ఇంటర్వ్యూలో బాగా ఎంక్వైరీ చేసుకుని వచ్చినట్టు. మనకు కావాల్సింది కూడా అదేలేమ్మా. నాని గారు లాగా అస్సలు సేమ్ డిటో. ఒక పని చేద్దాం, మన సినిమా రిలీజ్ అయిపోయినాక నేను ఫేస్ మార్చేద్దాం, సర్జరీ ఇద్దాం. ఎవడు సినిమాలో అలాగనా అయింది సార్. అంటే ఒక మూవీ ఆడిషన్స్కి వెళ్ళాను. ఆడిషన్స్కి వెళ్ళేసరికి లేట్ అయింది. ఆడిషన్స్ అయిపోయినాయి, సెలెక్ట్ అయిపోయారు అందరూ. కాకపోతే ఒక ప్రమోషనల్ సాంగ్ చేస్తున్నాం, దానికి ఒక 100 మెంబర్స్ డాన్సర్స్ కావాలన్నారు. నాకు డాన్స్ కూడా ఇష్టం, సో నేను డాన్సర్గా రావడానికైనా నాకు ఓకే అని చెప్పా. తర్వాత డాన్స్ ప్రాక్టీస్ అయ్యింది. ప్రాక్టీస్ అవుతున్న టైంలో ఎక్స్ప్రెషన్స్ చూసి డైరెక్టర్ గారు కొంచెం ముందుకు పిలిచారనమాట. పిలిచి యాక్టింగ్ ఇంట్రెస్ట్ అన్నాడు. ఇంట్రెస్ట్ ఏంటి సార్, నేను వచ్చిందే యాక్టింగ్ కోసం, కాకపోతే వచ్చేసరికి అయిపోయిందని చెప్పారు, అందుకే నేను డాన్స్లోకి వచ్చాను. అంటే సరే అయితే ఒక సీన్ ఇస్తాను, కాసేపు ప్రాక్టీస్ చేసి ఒకసారి అసోసియేట్ డైరెక్టర్ ఒకసారి చేసి చూపించాలా చేస్తా ఉన్నారు. సరే అని చెప్పేసి ఇదంతా జరిగింది విజయనగరంలో. చేశాను, ప్రాక్టీస్ చేశాను. అసోసియేట్ డైరెక్టర్ పిలిచి చేసి చూపించాను. 5 minutes టైం తీసుకున్నాను. చేసి చూపించిన తర్వాత బాగా చేస్తున్నావు, సో ఇలా ఒక క్యారెక్టర్ ఉంది, దీనికి నిన్ను అనుకుంటున్నాను, కాకపోతే కాస్ట్యూమ్స్ అయ్యి నువ్వే పెట్టుకోవాలన్నారు. మళ్ళీ అంటే సేమ్ ఓకే నేనే పెట్టుకోవాలంటే ఇంతేనేమో, ఇలాగేమో అవకాశం ఇస్తున్నారు కదా చాలు అని చెప్పేసి వెంటనే వైజాగ్ బయలుదేరిపోయి షాపింగ్ చేసుకొని కాస్ట్యూమ్స్ అన్నీ తెచ్చేసుకొని డేట్ టైమ్ చెప్పారు. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్తున్నాను, ఆన్ ది వేలో ఉన్నాను, బైక్ మీద యాక్సిడెంట్ అయింది. పెద్ద యాక్సిడెంట్ ఏం కాదు, అయ్యింది జస్ట్ ఇక్కడ ఏదో గీసుకుంది దెబ్బ. అమ్మో టైం అయిపోతుంది వెళ్ళాలని చెప్పేసి ఇది మొత్తం క్లీన్ చేసుకొని ఏం కనబడకుండా మేనేజ్ చేసి షూట్ లొకేషన్కి ఒక 10 minutes లేట్ అయ్యాను అంతే. ఆ 10 minutes లేట్ అయ్యేసరికి అక్కడ నేను చెప్పాల్సిన డైలాగ్ ఇంకో అబ్బాయి చెప్తా ఉన్నాడు. అప్పటికి అసిస్టెంట్ డైరెక్టర్ ఒక అబ్బాయి నాకు పరిచయం ఉన్నాడు అన్నమాట, ఒక అతను బ్రదర్ అన్నట్టు. ఆయన అడుగుదాం ఇంకా డైరెక్ట్గా అని చెప్పి ఆయన దగ్గరికి వెళ్తుంటే ఆయన మొహం తిప్పేస్తున్నాడు, ఫేస్ చూపిట్లా. అయినా సరే ఏంటో అసలు తెలుసుకుందాం అడుగుదాం దగ్గరికి వెళ్తే ఎందుకు అలాగా డైరెక్టర్తో మాట్లాడుతున్నాను కదా మధ్యలో రాకూడదన్న సెన్స్ లేదని చెప్పి కసిరేసాడు. బాధ అనిపించింది, అంత ఫ్రెండ్లీగా మాట్లాడిన అతను ఎందుకు ఇలా రియాక్ట్ అయ్యాడు అని చెప్పేసి చాలా బాధ అనిపించింది. లేదన్నా అంటే ఇప్పుడు నా క్యారెక్టర్ ఉంది నేను చేస్తున్నాను అని చెప్పేసి నాకు ఉంటే నేను ఇక్కడ వెయిట్ చేస్తాను, లేకపోతే లేదంటే ప్రస్తుతానికి ఇప్పుడైతే లేదు ఉన్నప్పుడు పిలుస్తాను ఇల్లు అన్నాడు. మొహం కూడా చూడలే, మొహం మీద చెప్పాడు. సరే అని చెప్పేసి అక్కడి నుంచి బయలుదేరిపోయి బస్సు ఎక్కేసి వెళ్తా ఉన్న దారిలో ఇంక ఏడుపు
ఫస్ట్ ఛాన్స్ అది వర్కౌట్ అయిపోతుంది అనుకున్న టైంలో ఇదేంది ఇలా చేశారని చెప్పేసి దాని తర్వాత అందులో ఎవరైతే అసిస్టెంట్ డైరెక్టర్ అని చెప్పాను కదా ఒక అతను క్లోజ్ అయ్యాడని ఆయన పిలిచి నువ్వు బాధపడకు అని చెప్పేసి కొంచెం జైన్ అని చెప్పి ఫస్ట్ నీతో షార్ట్ ఫిల్మ్ అయినా చేస్తాను నేను అని చెప్పి ఫస్ట్ ఆయన చేశాడు నాతో షార్ట్ ఫిల్మ్. అక్కడ మంచి జరుగుతుంది సార్. జరుగుతుంది సార్. ఆ ఒక్క షార్ట్ ఫిల్మ్ బేస్ చేసుకొని వైజాగ్లో ఇంకో షార్ట్ ఫిల్మ్ అడిగారు, దాన్ని బేస్ చేసుకొని ఇంకోటి అక్కడ తర్వాత హైదరాబాద్లో అడగడం స్టార్ట్ చేశారు. ఇక్కడికి వచ్చేసుకొని అలా స్టార్ట్ అయింది. ఓవరాల్గా ఎన్ని చేసి ఉంటారు షార్ట్ ఫిల్మ్స్? చేసుంటాను సార్ 50 పైన చేసి ఉంటాను. ఓన్లీ షార్ట్ ఫిల్మ్సే ఒక 50 పైన ఈజీగా చేసి ఉంటాను. అది కాకుండా సిరీస్లు అది ఇది యూట్యూబ్కి ఎలా కాదన్నా కంటెంట్లు 100+ ఉంటాయి. బాగానే చేశాను. ఎప్పుడు పరిచయం మీకు సిరి 9 years అవుతుంది సార్ ఇప్పటికి. ఆ షార్ట్ ఫిల్మ్స్ జర్నీలోనే ఒక మధ్యలో షాదీకి సైడ్ ఎఫెక్ట్స్ అనే ఒక షార్ట్ ఫిల్మ్ చేశా. ఆ షార్ట్ ఫిల్మ్లో సిరి నాకు పరిచయం అయింది. అప్పటికే నేను నా ఫస్ట్ బ్రేకప్ అయ్యి సంవత్సరం అవుతుంది కరెక్ట్గా. ఇంకా అమ్మాయిల జోలికి వెళ్ళకూడదు, వద్దు అసలు ఎవరితో పంచాయతీ వద్దులు అని చెప్పి దాని ముందు షార్ట్ ఫిల్మ్స్ అన్ని వెళ్ళడం చేయడం వచ్చేయడం. ఏ షార్ట్ ఫిల్మ్ వెళ్తే చేసేవాడినో ఆ హీరోయిన్ నెంబర్ కూడా నా దగ్గర ఉండేది కాదనమాట. అసలు భయం వేసేసింది, భయం పుట్టేసింది దెబ్బకి. ఇంకా అమ్మాయిల జోలికి వెళ్ళకూడదని ఫిక్స్ అయిపోయా. కానీ ఆ మొమెంట్ ఏందో ఇట్ హ్యాపెన్స్ అంటారు కదా, దాంట్లో ఒక సీన్ ఉంటుంది, నాకు ఇష్టం లేని కూర ఏదో కలిపేసి తినిపించే సీన్లో కామ్గా పెట్టేసింది. ఆ సీన్లో ఇంకా సిరి పెడుతుంటే నాకు కూడా తెలియలేదు, తినేసా ఏదో కేర్గా చూసుకొని ఇదంతా. మరి ఎందుకు అనిపించలేదు వేరే వాళ్ళు అయితే హీరోయిన్స్ అయితే నంబర్లు తీసుకోలేదు, సిరితో మాత్రం ఎందుకు మింగలేరు? జర్నీ అలా అయింది సార్. అంటే ఏమో ఆ మూమెంట్లో కనెక్ట్ అయిపోయాను. నాకు హెల్త్ బాగాలేని సీన్ అది అంతే. నాకు హెల్త్ బాగోదు, తను వచ్చి నాకు తినిపించాలి, నేను తినలేకపోతే. ఆ తినిపించే సీన్లో ఎందుకు ఇదా అయిందో తెలియదు కానీ కొంచెం ప్రేమగా చూసుకుంది, దగ్గొస్తే ఇలా తట్టింది. ఆ మూమెంట్లో కొంచెం కనెక్ట్ అయ్యా. బట్ అప్పటికి నేను రివీల్ చేయలేదు, ఎందుకంటే తర్వాత లవ్ చేస్తే వచ్చే పరిణామాలు నాకేంటో తెలుసు కాబట్టి, ఆల్రెడీ పడున్నాను కాబట్టి వద్దనే ఉన్నా. ఆ షార్ట్ ఫిల్మ్ టీం ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మాత్రం ఇంక జర్నీ స్టార్ట్ అయింది. వాళ్ళు ఎక్కువ మంది 10-15 మంది ఉండేవాళ్ళు. వీళ్ళందరూ బాగా క్లోజ్ అయిపోయారు, ఫ్యామిలీలో ఉండేవాళ్ళం. ముందు షార్ట్ ఫిల్మ్ బ్యాచ్ ఎవరితో కూడా బాండింగ్ రాలే. సో ఇలా కలిసి తిరుగుతూ ఉండేవాళ్ళం. ఆ కలిసి తిరుగుతున్నప్పుడు ఇంకా కొంచెం మాట్లాడుకుంటాం కదా, అలా అలా దగ్గరేమో అనమాట. సో అప్పుడు ఆ షార్ట్ ఫిల్మ్తో నాకు పరిచయం. ఎప్పుడు ఎవరు చెప్పారు సార్? మీరు చెప్పారా ఆవిడ చెప్పింది? సిరియే చెప్పింది ఇక్కడ కూడా. ఇప్పుడు కూడా సిరియే చెప్పలేదు? నేను చెప్పలేదు, నాకు ఇష్టం ఉండింది, లేకపోవడం అని కాదు కానీ. బట్ ఎందుకు సిచ్యువేషన్స్ అంటే లైఫ్లో ఇంకా ఒక గోల్ అని పెట్టుకున్నాం కదా సినిమా అని, వీటికి లవ్ అనేది ఏదన్నా అడ్డవుద్దా, ఎక్కడ ఏం ప్రాబ్లం అవుద్దేమో అని చెప్పేసి భయపడి నేను వద్దన్నా. అట్ ద సేమ్ టైం తను ప్రపోజ్ చేసినప్పుడు తనకు కూడా చెప్పా, లవ్ అంటే ఏదో నువ్వు అనుకున్నట్టు ఇలా ఉండదమ్మా, నువ్వు చెప్తావు నేను ఓకే చెప్తాను, కొన్ని రోజులు చట్టాపట్టాలు వేసుకుని తిరుగుతాము, నవ్వుకుంటాం, బాగానే ఉంటుంది. ఆ తర్వాత నా నుంచి నీకు రెస్ట్రిక్షన్స్ స్టార్ట్ అవుతాయి, నువ్వు ఆడదేందుకు మాడుతున్నావు, అది చేయొద్దు ఇది చేయొద్దు, నాకు తెలియకుండా నువ్వు ఎందుకు చేసావు, నాకు ఇష్టం లేని పని ఎందుకు చేసావు అని నేను స్టార్ట్ చేస్తాను, నువ్వు స్టార్ట్ చేస్తావు. అది మనం చెయ్యము అని చెప్పేసి ఓ ప్రామిస్లు వేసుకుంటాం నిబ్బిలాగా. కానీ ఒకనొక మూమెంట్లో మనకు తెలియకుండా జరిగిపోద్ది. సో నీకు లైఫ్లో గోల్స్ ఉంటాయి కదా, సో అలాంటివి రీచ్ అవ్వాలంటే మధ్యలో ఇలాంటి తలనొప్పులు పెట్టుకోవద్దు అది ఇది అని చెప్పా. కానీ మొండి రకం కదా అది. అప్పుడైతే సరే ఓకే అని అందరి ముందు చెప్పేసి తన్ని డ్రాప్ చేయడానికి వెళ్తున్నాను ఇంటికి. ఆ ఇంటికి డ్రాప్ చేయడానికి వెళ్తున్నప్పుడు దారిలో, అంటే నువ్వు ఇప్పుడు అలా చెప్తే నేను కన్విన్స్ అవుతాను అనుకుంటున్నావా, నేను ఎలా దగ్గర చేసుకోవాలో, నీతో ఎలా ప్రపోజ్ చేయించుకోవాలో నాకు బాగా తెలుసు అని చెప్పి ఛాలెంజ్ చేసింది. ఛాలెంజ్ చేసి దాని తర్వాత అంటే ఇంక మానేస్తుందేమో మర్చిపోద్దేమో అనుకుంటే లేదు, కంటిన్యూ చేస్తూ ఉన్నింది. మొత్తానికి తగ్గించుకుంది. ఇంకా తర్వాత నాకే తెలియదు సార్, ఏదో మూమెంట్లో వీక్ అయిపోయాను నేను, ఓకే అని చెప్పేసి. సరే సరే ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్కి తెలుసా? తెలుసు సార్. ఎప్పుడు చెప్పారు వాళ్ళ పేరెంట్స్? వాళ్ళ మమ్మీ మాల్లో ఉన్నప్పుడు వెళ్ళి చెప్పాను సార్, బాగా తెలివిగా. అంటే మిగతా టైంలో ఎలా రియాక్ట్ అవుతారో తెలియదు. వాళ్ళ ఫాదర్ లేరు పాపం, తన చిన్నప్పుడే చనిపోయారు. మొత్తం వాళ్ళని పెంచింది వాళ్ళ అన్నయ్యని, తనని పెంచింది మొత్తం వాళ్ళ అమ్మే. సో ఒకరోజు చెప్పేద్దామని చెప్పేసి ఫిక్స్ అయ్యా, ఎందుకంటే తనకు సంబంధాలు చూస్తున్నారని తెలిసింది. సో మళ్ళీ సంబంధాలు చూస్తే మళ్ళీ ఎక్కడ ప్రాబ్లం అని చెప్పి. కానీ నేను వాళ్ళ ఇంట్లో రివీల్ చేసే టైం నాకు జాబ్ ఉంది, గవర్నమెంట్ జాబ్ ఉంది. సో అందుకని వెళ్ళి సో నేను చూసుకోవడానికి నాకు అర్హత ఉంది కాబట్టి ఏ భయం లేకుండా వెళ్ళి చెప్పేద్దామని ఫిక్స్ అయ్యి వెళ్ళాను. ఏం చేస్తున్నారు మీ మమ్మీ అంటే మాలేసి ఉన్నారంటే, అవునా అయితే ఇదే కరెక్ట్ టైం అని చెప్పేసి ఇంటికి వెళ్ళి మాల్ ఉన్నప్పుడు చెప్పాను, ఆంటీ ఇలాగా ఇష్టం మీ అమ్మాయి అంటే పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను అంటే, లోపల కోపం వచ్చిందో లేదో నాకు తెలియదు కానీ మాల్లో ఉన్నారు కాబట్టి ఓకే సరే అమ్మా నేను మాట్లాడతాను దాని గురించి అది ఇది అన్నారు. మొత్తానికి తర్వాత పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు ఎక్కువ. అంటే తను హ్యాపీగా ఉంటే చాలు అన్నట్టు రెస్పాండ్ అయ్యారు. కాదు సార్, 9 years లాంగ్ జర్నీ అవదా? ఇన్ని సంవత్సరాల మధ్యలో లవ్ చేసుకుంటూ ఉంటే మధ్యలో గొడవలు వస్తాయి, తలనొప్పులు వస్తాయి, చాలా ఉంటాయి. ఒకటి కాదు, మీరు చిందాక చెప్పింది చాలా ఉంటాయి ప్రాబ్లమ్స్, అవన్నీ ఫేస్ చేయాలి.
తనకు ప్రేమ అంటే ప్యూర్గా మీరు అమ్మాయిని బాగా ప్రేమిస్తే వేరే వాళ్ళతో మాట్లాడిన తట్టుకోలేని పరిస్థితిలో పశువునెస్లో ఉంటుంది, ఆవిడికి ఉంటుంది. ఇవన్నీ ఫేస్ చేయడం చాలా కష్టం. అవన్నీ లాంగ్ అవర్స్ అవ్వదు, 9 years ఎట్లా ఫేస్ చేశారు ఇవన్నీ? అయిపోయింది సార్. అంటే అవన్నీ జరగలేదని చెప్పను కానీ కాకపోతే అవి జరిగే మూమెంట్కి మేము అంత ఎస్టాబ్లిష్డ్ కాదు కాబట్టి ఎవరికి చాలామందికి తెలియదు. ఫిలిం నగర్ రోడ్డు మీద గొడవలు ఆడుకున్న రోజులు కూడా ఉన్నాయి. మీ ఇద్దరు? మేమిద్దరమే. రోడ్డు మీద నేను హెల్మెట్ ఇసిరేసి ఫ్రస్ట్రేషన్తో అలాంటి మూమెంట్స్ ఉన్నాయి సార్ చాలా వరకు. బట్ ఏంటంటే అప్పటికి ఎవరికి తెలియదు కాబట్టి ఆ రోడ్డు మీద ఎవరో కొట్టుకుంటున్నారు అని చెప్పి వెళ్ళిపోయారు అంతే. అదే ఇప్పుడైతే నా మిలియన్ వెళ్తుంది, 5 నిమిషాల్లో మిలియన్ వెళ్తుంది ఎవరన్నా తీసి దొరికితే. అదే కాదన్న జరుగుతాయి. అంటే అప్పటికి ఇండస్ట్రీలో ఉన్నారా? లేదు, జస్ట్ షార్ట్ ఫిల్మ్స్ స్టార్ట్ చేసి అప్పటికే హైదరాబాద్ కొత్త, మరి ఎక్కువ లేదు. సో అలాంటివి అయితే జరిగాయి, గొడవలు అవన్నీ జరిగాయి కానీ బట్ అలాంటి గొడవలు ఎక్కువ జరగడం చాలా మంది ఏంటంటే అలాంటి గొడవలు జరిగినప్పుడు ఎందుకు ఈ తలనొప్పులు ఇవన్నీ అని చెప్పేసి ఈ మధ్య చూస్తుంది అదే ఎక్కువ, బ్రేకులు అయిపోతుంటారు. బట్ అలాంటి గొడవలు ఎంత ఎక్కువ అయితే బాండింగ్ అంత స్ట్రాంగ్ అవుద్ది. అంటే నెక్స్ట్ ఒక గొడవ వచ్చిందంటే నెక్స్ట్ టైం అది రిపీట్ కాకుండా ఉంటుంది. ఒక తప్పు ఏదన్నా తెలిసింది అంటే నెక్స్ట్ టైం అది రిపీట్ కాకుండా ఉంటుంది. సో మీ ఇద్దరు ఎవరు కేరింగ్ సార్, మీరా ఆవిడ? నేను సార్. మీరేనా? నా గురించి నేను చెప్పుకోవడం కాదు కానీ నేను కేరింగ్, తను కూడా కేరింగే బట్ కంపారిటివ్లీ నేను కొంచెం ఎక్కువ. సరే కలిసే ఉంటారా? కలిసి ఉంటాం సార్. నేను, సిరి, వాళ్ళ బ్రదర్, వాళ్ళ అమ్మ నాన్న, మధ్యలో మా అమ్మ నాన్న. ఇప్పుడు ప్రజెంట్ మా అమ్మ నాన్న వచ్చున్నారు. మా అమ్మ నాన్న వస్తుంటారు, తర్వాత మధ్యలో వాళ్ళ అమ్మగారు వస్తుంటారు. అంటే దీన్ని లివ్ ఇన్ అంటామా లేకపోతే ఫ్యామిలీలో కలిసి ఉంటాం అంటాం? ఫ్యామిలీలో కలిసి ఉండం అంటాం సార్. ఎందుకంటే ఇప్పుడు యాక్చువల్లీ మేము మీకు తెలిసిందే అంటే సిరి వాళ్ళ మామయ్య వాళ్ళ బాబు, చిన్న బాబు చైతు అని చెప్పి మా దగ్గరే ఉంటున్నాడు. అవును. సో ఆ పిల్లాన్ని చూసుకోవాలంటే బ్యాచులర్గా నేను ఒక రూమ్లో పెట్టుకు చూసుకున్నా కష్టం, ఎందుకంటే మా ఫ్రెండ్స్ వీళ్ళు అందరితో అవ్వదు కష్టం. సిరి ఒక్కరితో చూసుకోవాలన్నా కష్టం, షూట్స్కి వెళ్ళిపోవాలి. సో వాడి కోసం కాబట్టి పైగా కుక్క పిల్లలు కూడా 2 ఉన్నాయి. వీటిని కేర్ అంటే నేను లేనప్పుడు సిరి చూసుకోవాలి, సిరి లేనప్పుడు నేను చూసుకోవాలి. ఈ కేరింగ్ అవసరం కాబట్టి కలిసి ఉండాల్సి వస్తుంది. సార్ చాలామంది మీ బాబే అంటున్నారు చాలామంది. నిన్న ఎవరు ఇంటర్వ్యూ జరిగితే మీ బాబు అన్నారు సార్. నిజం, చాలా నాకు అదే డౌట్. ఇదేంది చాలా మంది హెయిర్ స్టైల్ కానీ మీ బిహేవియర్ కానీ మీలాగే చేస్తున్నాడు మీ బాబేనా అనేసి అంటే అయ్యో లేదండి, వాడు 2 years దగ్గర నుంచి ఇంకా మేమే చూసుకుంటున్నాము వాడిని. అప్పటి నుంచి నన్ను చూస్తూ పెరుగుతున్నాడు, నేను అలవాట్లు ఏమని నేను నేర్పిస్తున్నాను వాడికి, అందుకే నా రెప్లికా అలా తయారవుతున్నాడు వాడు అని చెప్పేసి అనుకుంటున్నా. నన్ను సిరిని మమ్మీ డాడీ అని పిలుస్తాడు, వాళ్ళ అమ్మ నాన్న అని పిలుస్తాడు. చాలా మందికి డౌట్ ఉంది బట్ కాదు, సిరి వల్ల మేనమావ కొడుకు. ఓకే. ఇప్పుడు చాలామంది చాలాసార్లు అడిగేసి ఉంటారు పెళ్లి గురించి. మీ పెళ్లి గురించి సోషల్ మీడియా మొత్తం ఏకరగా వెయిటింగ్. అవును సార్. మీది కానీ సిరి గారు ఒకవేళ ఈ పెళ్లి అనేది మీరు సక్సెస్ అయిందో చేసుకుంటాను, సిరి వేరే వాళ్ళతో వేరే హీరోతో చేస్తే మీకు యాక్సెప్టబుల్నా? యాక్సెప్టబుల్ సార్, నాకు ఓకే. తనకి ఓకే అనుకుంటే నాకు ఓకే. ఆల్రెడీ ఇంత ముందు కూడా చేసింది, ఏదో మూవీ చేసింది, అది రిలీజ్ అయింది. ఇప్పుడు నెక్స్ట్ కూడా నేనే చేయమని చెప్తుంటాను. ఇంకా తనకి నువ్వు నాతోనే కాకుండా ఇంకా వేరే హీరోస్ ఎవరైనా వస్తే ఆపర్చునిటీ వస్తే మాత్రం చేయమనే చెప్తాను నేనైతే. ఎందుకంటే తన కెరీర్ని ఆపినోడిని నేను అవ్వకూడదు, అది నాకు వద్దు. ఎందుకంటే తనకి ఒక గోల్ ఉంది, నాకు ఒక గోల్ ఉంది. సో తన గోల్ని ఆపినోడిని నేను అవ్వకూడదు. సో దేనికోసం అయితే అంతా ఇక్కడ హైదరాబాద్ వరకు వచ్చి ఇంత కష్టపడుతుందో సో తను రీచ్ అవ్వడమే నాకు కావాలి. సార్ మీ మీద ఎప్పుడన్నా ఆవిడకి అనుమానం వస్తుంది? మీరు కామ్గా ఉంటారు, బాగుంటారు, వస్తుంది, అయినా వస్తుంది. నాకు తెలిసి అది అమ్మాయిల నైజం అనుకుంటా. నేను కామ్గా ఉంటాను, తర్వాత ఇలా ఉంటాను, ఎలా ఉన్నా సరే ఎవరితో మాట్లాడిన ఆ పొసిటివ్ ఫీలింగ్ వచ్చేస్తుంటుంది, అనుమానం వస్తుంటుంది. నాకు ఫ్రస్ట్రేషన్, కోపం వచ్చేస్తుంటుంది అప్పుడప్పుడు. ఏంటి నేను అంటే ఇలా ఉండడం తప్ప, సినిమాల్లో లాగా వాటిలో లాగా నేను కూడా అలా చేయడం స్టార్ట్ చేయను లేకపోతే అన్నట్టు చేయలేనులే కానీ మనసు ఒప్పుకోదు. బట్ చూస్తూ ఉంటా, అనుమానిస్తుంది కొన్నిసార్లు. బట్ నాకు నవ్వు వస్తుంది తను అనుమానిస్తే. మీ ఫోన్ చెక్ చేస్తే ఎప్పుడన్నా? ఫోన్ చెక్ చేయదు సార్, చాలా తక్కువ. అంటే నేను ఏదన్నా చూడమని చెప్తే ఎవరైనా ఫోన్ చేస్తున్నాను, నేను తింటున్నాను అనుకున్నా, ఫోన్ ఎవరో చూడు అని చెప్పేసి అంటే అప్పుడు చూస్తుంది, మాట్లాడుతుంది, పెట్టేస్తుంది, అంతే తప్ప ఏముండవు. మ్యాక్సిమం కాంటాక్ట్స్ తప్ప మా ఫోటోలు పక్కన దాంట్లో ఉంటాయి. కానీ రీసెంట్గా ఏదో ఇంటర్వ్యూలో ఏదో దొరికాయి అనుకుంటా, వీడియోస్ దొరికినాయి. మనం హర్యానా ఏదో చూసింది వీడియోస్, ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ ఉంటాయి అంతే. రీల్సే ఆ ఇంటర్వ్యూలోనా మామూలు నా ఫ్రెండ్స్ ఉంటారు కదన్న, అంతే నా ఫ్రెండ్స్తో చాటింగ్స్ అవి సరదాగా కదనా. ఊర్లో ఆవారా పనుల్లో ఇందాక ఒకటి చెప్పారు, ఫ్రెండ్స్ అట్లా చేసిన
కళ్ళు తాగడం అది. కళ్ళు ఫస్ట్ స్కూల్లో ఏదో అరుపులు కేకలు రూమ్ రా కాలేజీలో అరుపులు కేకలు మంది అసలు ఫస్ట్ టైం కూడా లేదా? లేదన్నా సీరియస్లీ. అన్న ఎట్లనే ఇండస్ట్రీలో ఉన్నావు, నీకు అసలు తెలియని వాళ్ళు ఎవరు లేరు, ఇంతమంది ఫాలోయింగ్ ఉంది, ఇది అసలు ఎట్లా నమ్ముతావు? ఇది కాదన్నా, ఇండస్ట్రీలో ఉంటే చేయాలని ఏమైనా రూల్ ఉంది? రూల్ అక్కర్లా, అవకాశాలు దగ్గరగా ఉంటాయి, పక్కనే ఉంటాయి, నీ పక్కన తిరుగుతుంటాయి. అంటే దానికి ఒక ఫీలింగ్స్ ఉంటాయి అన్న, అది ఎవరితో పడితే వాళ్ళతో నాకు చేయడం నచ్చదు. అది ఏంట్రా దాన్ని అన్నే పడుతుండు. కాలేజ్ లైఫ్లో మీ ఫ్రెండ్స్ అది ఇది చేశారు కదా బంచింగ్, మీకు ఎప్పుడు అనిపించలేదు అని చెప్పి అడుగుతుండు. ఓకే, వాళ్ళతో అంటున్నావు, అదే నాకు అర్థం కదా. అంటే దానికి ఒక అది ఎట్లా అంటే ఫీల్ రావాలి, ఆలోచన నాకు ఎప్పుడు రాదన్న, రాదు. ఎందుకంటే నన్ను చేసుకోవడానికి కూడా ఒకళ్ళు రెడీగా ఉంటారు కదా ఫ్యూచర్లో, వాళ్ళతో చెప్పంగా ఇవన్నీ. అందుకే ఇప్పుడు నేను చెప్తున్నాను కదా, ఇప్పుడు నమ్ముతారు వాళ్ళు? ఎందుకు నమ్మరన్న? ఎందుకంటే కొన్ని నిజాలు చేదుగా ఉంటాయి కదా అట్లా. ఓకే శ్రీహాన్ గారు, ఇటువంటి సినిమా కెరీర్ స్టార్టింగ్లో బోల్డ్ అటెంప్ట్, ఇది గతంలో చెప్పున్నారు, బోల్డ్ అటెంప్ట్ అనేది చాలా డేర్ స్టెప్ అనాలి. ఇటువంటి డేర్ స్టెప్ తీసుకోవటం, ఎందుకంటే ఫ్యామిలీ ఆడియన్స్లో కానీ సోషల్ మీడియాలో కానీ మీకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది, పైగా లేడీస్ కూడా మిమ్మల్ని చూస్తారు, ఇప్పుడు యంగ్స్టర్స్ మిమ్మల్ని మీరంటే బాగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇటువంటి అప్పుడు ఈ బోల్డ్ కంటెంట్తో ఎందుకు రావాలి? ఎందుకు అంటే సార్, ఇప్పుడు ఇదే చెయ్యాలని నాకు లేదు. యాక్చువల్లీ మాకు టీం ఉంది, మంచి ఫ్యామిలీ రిలేటెడ్ సబ్జెక్ట్స్ కూడా ఉన్నాయి. ఫ్యామిలీ అందరూ చూసేది, పిల్లల నుంచి పెద్దోళ్ళ వరకు అందరూ చూడగలిగే సబ్జెక్టు, ఎంటర్టైన్మెంట్ ఉండే సబ్జెక్ట్ ఉంది. నేను అది తీసుకొస్తా. నాకు ప్రొడ్యూసర్ మీరు తీసుకొస్తారా? నా ప్రొడ్యూసర్ మీరు తీసుకొస్తారంటే నేను ఫస్ట్ అదే చేస్తా. నాకు ఆప్షన్ లేదు సార్, నేను అదే అంటున్నా. నాకు డేరింగ్ స్టెప్ అనే కంటే ఒక ఆపర్చునిటీగానే నేను చూస్తున్నా దాన్ని. డేరింగ్ స్టెప్ అని మీరు అనుకుంటున్నారు, బట్ దాంతోపాటు ఒక ఆపర్చునిటీగానే నేను చూస్తున్నా దాన్ని. ఒక మంచి కథలు, ఒక ఫ్యామిలీ ఓరియంటెడ్ సబ్జెక్ట్ కూడా చెయ్యాలి, నన్ను ఎలా అయితే చూడాలనుకుంటున్నారో నేను అలా కూడా నేను కనబడాలి అని అనుకుంటున్నా. కాబట్టి స్టార్టింగే మనతో అలా చేయడానికి ప్రొడ్యూసర్స్ అంత ఈజీగా దొరకరు కదా సార్. ముందు మనం ప్రూవ్ చేసుకోవాలి ఒక ప్లాట్ఫామ్లో. నేను చేసింది చిన్న ప్లాట్ఫామ్స్లో, అంటే యూట్యూబ్ ఇలాంటి చిన్న ప్లాట్ఫామ్స్లో నేను ఏంటనేది నేను ప్రూవ్ చేశాను. బట్ స్క్రీన్ పైన ఈ అబ్బాయి చేయగలడు, పెద్ద కెమెరా ముందు దానికి సెట్ అవుతున్నాడా లేదా అన్న డౌట్ కొంతమంది ప్రొడ్యూసర్స్కి ఉండొచ్చు. అంటే నాకు కొంతమంది ప్రొడ్యూసర్స్ వాళ్ళు క్లోజ్, వాళ్ళు కూడా మేబీ త్వరలో చేయొచ్చేమో. బట్ వాళ్ళు కూడా భయపడేది ఏంటి, ఏ ప్రొడ్యూసర్ అయినా ఎందుకు భయపడతారంటే టాలెంట్ చూసినా ఏం చేసినా సరే ప్రొడ్యూస్ చేయడానికి. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఎవరి మీదైనా డబ్బులు పెట్టి ఇంత పెట్టారంటే అది రిటర్న్ రావచ్చు, రాకపోవచ్చు, లాస్ అయిపోతారు. ఎందుకంటే చాలా ప్లాట్ఫామ్స్, ఓటీటీ ప్లాట్ఫామ్స్ అని అదని ఇదని సోర్సెస్, చాలా ఎంటర్టైన్మెంట్ సోర్సెస్ చాలా ఎక్కువైపోయినాయి. సో ఇలాంటి మూమెంట్లో వాళ్ళు కూడా పెట్టడానికి ఆలోచిస్తారు. సో అలాంటి నమ్మకం ప్రొడ్యూసర్స్కి నా మీద రావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక్క సినిమా అయినా చెయ్యాలి. సో అందుకని అది బోల్డ్ సబ్జెక్ట్ అయినా సరే అందులో ఓన్లీ నన్ను నేను ప్రూవ్ చేసుకుందాము అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఒప్పుకున్నాను సార్, అంతే. ఇప్పుడు నేను అడిగే క్వశ్చన్ నువ్వైతే సమాధానం చెప్పు. ఏంటన్నా? బిగ్ బాస్కి ఎప్పుడు వెళ్తున్నావు? బిగ్ బాస్ వాళ్ళు అడిగారా లేదా? అదే నాకు కాల్ ఏం రాలేదన్నా. ఒకవేళ కాల్ వస్తే 100% వెళ్తాను అన్న. నీకు వచ్చింది కాల్, నువ్వు చెప్పట్లేదు, రిస్ట్రిక్షన్స్ ఉంటాయి వాళ్ళకి. రాలేదన్న, ప్రామిస్, సీరియస్. అలా దాచిపెట్టేమో నన్ను వస్తే నేను 100% వెళ్తాను. నాకు కాల్స్ ఏం రాలేదు, చూడాలి. శ్రీహాన్ గారు, బిగ్ బాస్ వల్ల మీకు మేలు జరిగిందా లేకపోతే బ్యాడ్ జరిగిందా? మేలు జరిగింది సార్, ఆబ్వియస్లీ. ఎలా అంటే బిగ్ బాస్కి వెళ్ళిన వాళ్ళు ఎవరు సక్సెస్ అయిన దాఖలాలు లేరు. మీరు ఫస్ట్ దగ్గర నుంచి చూసుకుంటే విన్నర్స్ అవ్వచ్చు, రన్నర్స్ అవ్వచ్చు, పెద్దగా జస్ట్ అట్లా ఓపెనింగ్స్లో జస్ట్ అట్లా ఆఫర్లు వచ్చి తర్వాత కామ్ అయిపోతున్నారు. ఓ పీక్లోకి వెళ్ళిన వాళ్ళు కూడా ఎవరు లేరు. నేను ఆ ఉద్దేశంతో అడుగుతున్నాను. మీకు అర్థమైంది. అంటే దానికి రీజన్ నేను అనుకుంటున్నది ఏంటంటే, అంటే బిగ్ బాస్ కాదు దానికి రీజన్ అని నేను అనుకుంటున్నా. అంటే వాళ్ళ పర్సనల్ ఎవరైతే ఇంకా వాళ్ళు అంతగా కనబడలేదు అంటే, ఇప్పుడు బిగ్ బాస్కి చాలామంది కంటెస్టెంట్స్ వస్తారు సార్. దాంట్లో కొంతమంది యాక్టర్స్ ఉంటారు, కొంతమంది నార్మల్ కామన్ పీపుల్ ఉంటారు, ఒక్కొక్కరు ఒక్కొక్కటిది. సో ఎవరైతే రియలీ టాలెంటెడ్, అంటే జనాలు ఎవరినైతే సపోర్ట్ చేస్తున్నారో, ఎవరినైతే ఒక మంచి యాక్టర్గా చూడాలనుకుంటున్నారో అలాంటి వాళ్ళందరికీ బాగా హెల్ప్ అవుతుంది బిగ్ బాస్ అనేది. సో దానివల్ల బయటకు వచ్చిన తర్వాత ఆఫర్స్ ఉండవు అది ఇది అనేది అయితే ఎంతవరకు నమ్మాలో తెలీదు. మేబీ కోయిన్సిడెన్స్ అనుకుంటాను నేనైతే. దానివల్ల ఇంకా ప్లస్సే, ఆడియన్స్ మనల్ని చూసే ఆడియన్స్ పెరుగుతారు. అంటే బయటకు వచ్చిన తర్వాత ఆ హ్యాంగ్ ఓవర్ నుంచి వచ్చేయాలి సార్ మెయిన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే నేను బిగ్ బాస్కి వెళ్ళాను, నేను సెలబ్రిటీని, నేను సెలబ్రిటీ అయిపోయాను, బిగ్ బాస్ కంటెస్టెంట్ని, నేను విన్నర్ని, నేను రన్నర్ని అనేది మైండ్లో తీసేస్తే మళ్ళీ పని చేసుకోవడం స్టార్ట్ చేసుకుంటే మాత్రం ప్రతి ఒక్కరు కనబడతారు. లేదు అదే హ్యాంగ్ ఓవర్లో ఉండి నేను బిగ్ బాస్ కంటెస్టెంట్ని, నేను సెలబ్రిటీ నన్ను హ్యాంగ్ ఓవర్లో ఉంటే మాత్రం ఇంకెప్పటికీ కనబడరు.
ఎందుకంటే ఇంకా అదే నాకు తెలిసి అయితే, బట్ ఏమో సార్ ఇంకా నేనైతే ట్రై చేస్తా దాన్ని ఏమంటారు దాన్ని మార్చి రాయడానికి. సూపర్ సార్, ఆల్ ద బెస్ట్ అండి. అటెంప్ట్ మంచి సక్సెస్ కావాలి, తర్వాత నుంచి ఒక ఫ్యామిలీ హీరోస్గా మీరు కూడా మంచి మంచి క్యారెక్టర్లు చేయాలని. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్.